హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. సో నిన్నటి సెషన్లో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం అబ్జర్వ్ చేసాం. అంటే మార్కెట్లోకి డెవాప్స్ ఎలా వచ్చింది, ప్రీవియస్ మెథడ్స్ ఏం వాడేవారు. ఓకే, వాటర్ ఫాల్ మోడల్ వాటర్ ఫాల్ మోడల్లో వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసుకునేవారు. ఓకే, దానివల్ల అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ అవి అవి కాదు కదా. సో దానివల్ల మనకి ఏదైతే ఉందో స్లోగా ఎజైల్ మెథడాలజీకి ఎజైల్ మెథడాలజీకి మూవ్ అయ్యారు. అజైల్ మెథడాలజీ నుంచి ప్రజెంట్ ఏదైతుందో డెవాప్స్ డెవాప్స్ మెథడాలజీస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మీరు ఎప్పుడు ఎలా చెప్పాలంటే ఇవి రెండు సెపరేట్గా చెప్పకూడదు కదా. అజైల్ విత్ డెవాప్స్ అని చెప్పేసి అనాలి కదా. అజైల్ విత్ డెవాప్స్ అంటే మనకి 2 వీక్స్ ఒక రిలీజ్, 3 వీక్స్ ఒక రిలీజ్ కావాలని చెప్పేసి స్ప్రింట్ అజైల్ మెథడాలజీలో చేసుకుంటున్నారు. దానికి డెవాప్స్ టెక్నిక్స్ ఆటోమేషన్ వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయేది గూగుల్ క్లౌడ్. ఓకేనా, గూగుల్ క్లౌడ్. ఐ కంప్లీట్లీ అగ్రీ. అంటే జస్ట్ క్లౌడ్ అంటే ఏంటి, ఓకేనా, గూగుల్ క్లౌడే ఎందుకు వాడాలి, సర్వర్లు అంటాం, ఇవన్నీ కొత్త 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 టెర్మినాలజీస్. ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, బిగినర్స్ ఉన్నారో, ఈ టెర్మినాలజీస్ కంపల్సరీగా ఇది ఏంటి అంటే మనం రొటీన్గా వాడే వర్డ్స్లో అయితే ఉండవు, కొద్ది టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే వర్డ్ బై వర్డ్, ఓకేనా, వర్డ్ బై వర్డ్ అనేది మనం నేర్చుకుందాం. సో ఎవ్రీ పాయింట్, ఓకేనా, ఆ సర్వీస్ ఏంటి, ఎందుకు వాడాలి, దానికి ఆ నేమ్ ఎలా వచ్చింది, ఏంటి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ వీ లెర్న్ ఎనీ న్యూ టెక్నాలజీ, ఓకేనా, న్యూ టెక్నాలజీ వీ షుడ్ స్టార్ట్ విత్ బేసిక్స్. ఆర్ న్యూ టెక్నాలజీ మనం ఏం నేర్చుకున్నా, లేదా న్యూ లాంగ్వేజ్, ఓకే, న్యూ లాంగ్వేజ్ నేర్చుకున్నాం, మనం ఏం చేయాలి ఫస్ట్. ఓకేనా, మనం ఏమన్నా అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాలంటే వీ షుడ్ స్టార్ట్ విత్ సమ్ బేసిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకుందాం. సో వీ షుడ్ స్టార్ట్స్ విత్ ABCDE, ఆల్ఫాబెట్ స్టార్ట్ చేయాలి. సో మనం ఆల్ఫాబెట్స్లో కొద్దిగా కంఫర్ట్ అయిన తర్వాత, ఓకేనా, మనం వర్డ్స్ అనేది ఫామ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఆన్ సంథింగ్ ఇలా ఇలా వర్డ్స్ ఫామ్ చేసుకున్న తర్వాత దెన్ స్లోలీ స్లోలీ చిన్న చిన్న సెంటెన్సెస్. ఓకేనా, గుడ్ మార్నింగ్, టుడే ఈజ్ మై ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ. సో ఇలా నెక్స్ట్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ, అండ్ యూ కెన్ గివ్ బిగ్ స్పీచెస్. కానీ బిగ్ స్పీచెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్, ఓకేనా, బేస్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆల్ఫాబెట్ తెలియలేదంటే మనం చిన్న చిన్న వర్డ్స్ కూడా రాయలేం. చిన్న చిన్న వర్డ్స్ యొక్క దాని మీనింగ్ తెలియలేదంటే డెఫినెట్గా మనం సెంటెన్స్ ఫామ్ చేయలేం. సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి ఏంటి అంటే పాస్ట్ ఫ్యూచర్స్ ఈ టైప్ ఉంటుంది కదా. తెలియకపోతే మనం స్పీచెస్ కూడా వెళ్ళాం. సో ఈ బేసిక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎనీ టెక్నాలజీ, లివ్ అబౌట్ డెవలప్స్, ఓకేనా, లివ్ అబౌట్ ఎనీథింగ్, ఓకేనా, మనం బేస్ని స్టార్ట్ చేసుకొని ఆ టెర్మినాలజీస్ని క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, యాజ్ ఐ డిస్కస్ విల్ గో విత్ వర్డ్ బై వర్డ్. ఓకే, ప్రతిదీ సింపుల్గా మనం చూసుకుందాం. స్లోగా మనం ఏం చేద్దాం, ఈ టెర్మినాలజీస్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మనం అందాం, ప్రాక్టీస్ చేద్దాం, ల్యాబ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, కొద్దిగా అలవాటు అవుతుంది. రెండోసారి మళ్ళా అందాం, ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ టైం పట్టినంత టైం రెండోసారి పట్టదు కదా. కొద్ది మనం ఆల్రెడీ ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఆల్రెడీ పెట్టేస్తాం. ఫస్ట్ టైం కనుక మీరు 1 అవర్ కనుక ప్రాక్టీస్ చేస్తే, 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే ఆ, ఏంటి టెర్మినాలజీ, ఓకే ఇదా, ఓకే ఈ మనం సర్వర్లో లేదంటే డాష్ బోర్డ్లో పలానా చోటుకి వెళ్ళాలి. సో సంథింగ్ ఇది ఆల్రెడీ మీరు టైం స్పెండ్ చేశారు. సెకండ్ టైం మీకు ఆ ప్రాక్టీస్ ఎంత టైంలో అయిపోతుంది తెలుసా, 40 మినిట్స్లో అయిపోతుంది. అండ్ థర్డ్ టైం వచ్చేసరికి యూ షుడ్ కట్ డౌన్ టు అరౌండ్ 20 to 25 మినిట్స్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. సులువుగా అనమాట. అంటే మీరు సెకండ్ టైం కూడా ఒక 1 అవర్ తీసుకుంటానంటే దెర్ దెర్ ఇస్ నో ప్రాపర్ మీనింగ్. ఓకేనా, సో మనం కొద్దిగా ఫాస్ట్ పెంచుకుంటూ ఉండాలి. ఫాస్ట్ పెంచుకుంటూ ఉండాలంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, మనం ఈ జాబ్స్ పర్పస్గా ఒక్కోసారి హైదరాబాద్లో ఉంటాయి, లేదంటే మనం బెంగళూరులో ఉన్నాం, లేదంటే అదర్ స్టేట్లో ఉన్నా స్లోగా వాళ్ళ లాంగ్వేజ్ మనం అడాప్షన్ చేసుకుంటాం. ఓకేనా, కర్ణాటక కానీ లేదంటే డిఫరెంట్, ఓకేనా, పూణే, ముంబై, ఇవి ఏదైతే ఉందో చిన్న చిన్న హిందీ వర్డ్స్ ఎలా నేర్చుకుంటాం. ఓకేనా, కబ్ ఖానా జాయింగే, లేదంటే హమ్ మాల్ చల్ జాయింగే. సో ఇలాంటి వర్డ్స్ ఎలా అయితే మనం సెంటెన్స్ ఫామ్ చేస్తామో ఫస్ట్ టైం కొద్దిగా డౌట్ఫుల్గా మాట్లాడతాం, రెండోసారి వచ్చేసరికి కాన్ఫిడెంట్గా మాట్లాడతాం. ఇక్కడ కూడా సేమ్ అదే టెక్నిక్స్ని మనం వాడాలి. ఈ రోజు నేను టెక్నాలజీస్ ఏమైనా వాడినప్పుడు కొద్ది కొత్తగా అనిపించింది అనుకోండి, జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్.
మళ్ళీ అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. మన 3-4 మంత్స్లో రిపీట్ అవుతుంటాయి కాబట్టి దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి అంటే అసలు ఈ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఓకేనా? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? సో మీరు దీనికి ఒక ఇమేజ్ చూపించాలి. ఈ ఇమేజ్ చూడండి, దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అని చెప్పేసి నేను అంటున్నాను. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్. ఓకేనా? జస్ట్ టెక్నికల్, ఈ రోజు 1% కూడా ఎక్కడ మనం డిస్కస్ చేయను, నాలెడ్జ్ కోసం అంతే. జస్ట్ ఒకసారి చూడండి. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్, గో విత్ ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఇమేజ్ తీసుకున్నా పర్లేదు. ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇటువంటి డేటా సెంటర్స్ మీరు ఎక్కడైనా అంటే జస్ట్ 10-15 ఇయర్స్ బిఫోర్, ఇప్పటికీ కూడా ఉన్నాయండి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎక్కడైనా 10-15 ఇయర్స్ బ్యాక్ ఎక్కడైనా జాబ్ చేసినా, లేదంటే మనం ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు, ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అంటే ఏంటి? కానీ ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అంటే ఏంటి? ఓకే. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్. సో ఒక ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అంటే ఇక్కడ బ్యాంక్ లో ఒక కార్నర్ లో సెక్యూరిటీ, ఓకేనా, సెక్యూరిటీ గార్డ్ బయట నుంచుకొని ఇక్కడ ఫుల్ ఏసీస్, ఓకేనా, ఈ సర్వర్స్ అవి ఫుల్ ఏసీ పెట్టి ఒక ఓన్లీ నెట్వర్కింగ్ టీం మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అంతా చేసుకుంటున్నారు. అండ్ ఇలా చేసుకుంటున్నారు కాబట్టి మన ఆఫీస్ ఫ్లోర్ ఉంది కదండి, ఫ్లోర్ లో నీట్ గా వర్క్ చేసుకుంటున్నాం. అంటే మనకు కావాల్సిన బ్యాక్ ఎండ్ లో మీరు ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ లో మీ సర్వర్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అంతరించిపోతున్నాయి, అయిపోతుంది. దీని ప్లేస్ లో దీని ప్లేస్ లో క్లౌడ్ వస్తుంది. దీని ప్లేస్ లో క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్స్ ని, ఓకేనా, లైక్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ఈ ఈజ్ రీప్లేస్డ్ కాదు, రీప్లేసింగ్ ఇంకా జరుగుతుంది కాబట్టి రీప్లేసింగ్ బై క్లౌడ్ టెక్నాలజీస్, క్లౌడ్ అని చెప్పేసి మనం అనొచ్చు. సరే ఋషి, ఎందుకు రీప్లేస్ చేస్తున్నాయి, ఏంటి బెనిఫిట్స్ అనేది చూద్దాం. ఇది ఇక్కడ ఈ సర్వర్స్ ఇవన్నీ ఎందుకంటే జనరల్గా మనం లోపల మన వర్క్స్ ఏదైతే ఉందో మనం మేనేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్ని ఏదైతే ఉన్నాయో ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ పని చేయట్లేదు. అంటే సపోర్ట్ సరిపోవట్లేదు అనమాట. మీరు ఇప్పుడే చెప్పండి, ఆ, ఈ ఒక్క సర్వర్, కానీ ఒక్క సర్వర్ ఒక 100 రిక్వెస్ట్లు తీసుకోగలదు అనుకుందాం. ఓకే, ఒక సర్వర్ ఏదైతుందో ఒక 100 రిక్వెస్ట్ తీసుకుందాం మనం. యాజ్ పర్ దిస్ ఇమేజ్ రఫ్గా ఎన్ని సర్వర్లు ఉన్నాయి అనుకుందాం ఇక్కడ. జస్ట్ క్యాల్కులేట్ చేసి మీకు ఎంత నెంబర్ కనబడతా అంటే, ఇది సర్వర్ 1 అండి, అలా మీకు ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? ఒక 15 ఉన్నాయి. 15. ఒక 10-15 ఉన్నాయి. ఓకే, 10-15 ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ ఎన్ని రిక్వెస్ట్లు తీసుకోగలదు ఇప్పుడు అంటే, కొత్త మన వెబ్సైట్ ఎవరైనా కొత్త కస్టమర్స్కి ఇస్తే ఇప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు తీసుకోగలదు? 1000 రిక్వెస్ట్ వరకు వస్తున్నాయి. ఓకేనా? యా. ఇప్పుడు అలా కాదు ఋషి, ఆ, మీరు ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఒక పర్చేసింగ్ కానీ డోర్ డెలివరీ కానీ, లేదంటే టాప్ టాప్ ప్రోడక్ట్స్ అని మంచి సేల్లో మీరు సెల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ద్వారా ఏదైతుందో నా ఫ్రెండ్స్ అందరికీ, అంటే దే ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్, అండ్ ఐఎమ్ షేరింగ్ దిస్ వెబ్సైట్ టు దెమ్. సో తెలియకుండా మనకి ఏదైతుందో 10,000 రిక్వెస్ట్ వచ్చినాయి. ఇప్పుడు మన వెబ్సైట్ ఏది, www.flipkart10.com అనే వెబ్సైట్ కాస్త అంత రిక్వెస్ట్ ఒక్కసారిగా ఈ ఈ వెబ్సైట్ మీద పడితే మన వెబ్సైట్ పనిచేస్తుందంటారా? ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి వర్కౌట్ అవుతుందా, లేదా కొత్తగా లాగిన్ అయ్యే వాళ్ళకు? సేమ్ ఐఎస్డిసి అప్లికేషన్ తీసుకుంటే నెట్లోకి ఎలా ఉంటుంది? సో అలా అనమాట. ఇప్పుడు ఇంతమంది 1000 రిక్వెస్ట్ కనుక ఒక్కసారి కనుక వస్తే, సో మనం ఏమవుతుందండి, వెబ్సైట్ ఏదైతుందో డౌన్ అయిపోతుంది. వెబ్సైట్ కాస్త 100% డౌన్ అవుతుంది. వాట్ డూ యూ సే గైస్? ఇప్పుడు యా, మన కరెక్ట్. యా ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాం, ఒక 2-3 కిలోమీటర్స్ నడవాలి. మన మీద ఎంత వెయిట్ పెట్టితే మనం నడగలమో అంతే పెట్టాలి. లేదు ఇక్కడ ఏదో ఐటమ్స్ మిగిలినాయనో, లేదంటే మనం జస్ట్ కంపల్సరీగా ఎడిషనల్ యాడ్ అండ్ లోడ్ మన మీద పెట్టుకొని నడిస్తే కరెక్ట్గా 3-4 అడుగులు వేస్తాం. నెక్స్ట్ మనం 100% పడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా మనం నడిచిన ప్రాపర్గా నడడం ఒక 1 కిలోమీటర్ తర్వాత డెఫినెట్గా మనం పడిపోతాం. బికాస్ మనకు మించిన లోడ్ ఏదైతే ఉందో మనం మోస్తున్నాం.
అలా కాకుండా మనకి ఎంత లోడ్ తీసుకోగలం అంత లోడ్ తీసుకుని నడిస్తే డెఫినెట్గా మన డెస్టినేషన్ అనేది నీట్గా రీచ్ అవుతాం. ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఓకే ఆయాసం పడకుండా రీచ్ అవుతాం. ఎక్స్ట్రా లోడ్ వచ్చే కొద్దీ ఇలా మనం ఎలా అయితే ఫేస్ చేస్తాం సేమ్ సర్వర్ కూడా అంతే. సర్వర్కి ఎంత లోడ్ ఇవ్వాలో ఎన్ని రిక్వెస్ట్లు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇటువంటి ఆన్స్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ని పెట్టుకొని ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ సెటప్ అంటే ఇటువంటి సర్వర్లు కాదు, ఇంకో 10 సర్వర్లు యాడ్ చేసుకుంటా, ఇంకో 20 సర్వర్లు యాడ్ చేసుకుంటా. ఇటువంటి సర్వర్ సెటప్ పెట్టుకొని నేను ఈ బిగ్ బిలియన్ డేస్, బిగ్ బిలియన్ సేల్, అమెజాన్ సేల్ లాంటి మనం నడపగలమంటారా? ఇటువంటి సెటప్ మనం ఒక పెద్ద పెద్ద అప్లికేషన్స్ కి మనకు సెట్ అవుతుందా? నో. 100% నో గైస్, అదే ఆన్సర్. ఓకేనా, అదే ఆన్సర్. ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న ఒక బ్యాంకింగ్ అప్లికేషన్స్కి ఓకేనా, వాళ్ళకి ఫ్రీక్వెంట్ లోడ్ చేంజెస్ ఏ ఉంటుంది కదా. ఓకే, డైలీ ఒక 200 కస్టమర్స్ వస్తారు, వాళ్ళు బ్యాలెన్స్ చెక్ చేసుకోమంటారు, లేదంటే ట్రాన్స్ఫర్ చేయమంటారు, సంథింగ్ ఇలా వాళ్ళ వరకు వర్కౌట్ అవుతుంది. ఒక చిన్న చిన్న సూపర్ మార్కెట్ ఉంది కదా, అంటే వైడ్గా బయట కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ విత్ ఇన్ ద ఆ ఏరియా వాళ్ళకి చేస్తారు చూడండి, వాళ్ళకి ఓకే. బట్ వెన్ దే ఆర్ టార్గెటింగ్ స్టేట్స్ ఆర్ గ్లోబల్లీ, దిస్ సెటప్ విల్ నాట్ వర్క్. ఓకేనా, స్టిల్ ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, ఎగ్జాంపుల్ గురించి. ఇది వాడట్లేదు. ఓకేనా, ఇది వాడట్లేదు. ఇప్పుడంతా కూడా గూగుల్ క్లౌడ్ వాడుకుంటాం. సో ఇది ఎందుకు వాడట్లేదు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. నిన్న ఒక అప్లికేషన్ కాస్త డెవలప్ చేసాము అని అనుకున్నాం కదా. అప్లికేషన్ కాస్త శాంపిల్ శాంపిల్ అప్లికేషన్ కాస్త డెవలప్ చేసాం, డెవాప్స్ టెక్నిక్స్ని వాడుకొని ఇంప్లిమెంట్ చేసాం అనుకుందాం. సో ఆ వెబ్సైట్ నేమ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ 10.com. ఓకేనా, 10.com. ఈ ఎగ్జాంపుల్ క్యాచ్ చేయండి. ఓకేనా, ఇది బోస్ మీకు డెవాప్స్లోని గూగుల్ క్లౌడ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. యూ నౌ ఆఫ్టర్ దిస్ క్లాస్ యూ కెన్ సే టు ఎనీ వన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లౌడ్ అండ్ వై వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. వై ఎవ్రీ ఆర్గనైజేషన్ వై ఆర్గనైజేషన్ సార్ organizations are adopting cloud. Okay, let's drag this. Adopting cloud. మనం ఒక 10 years బ్యాక్ వెళ్దాం. 10 years 15 years బ్యాక్ వెళ్తే స్టార్టప్స్ అనేది స్టార్టప్స్ అనేది చాలా చాలా తక్కువ. ఏమంటారు? స్టార్టప్స్ కంపెనీస్ అనేది చాలా చాలా తక్కువ. బట్ ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఇటువంటి సిటీస్ హైదరాబాద్, బెంగళూరు ఆర్ పూణే, ఇటువంటి సిటీస్లో స్టార్టప్స్ వీధికి ఒక నెంబర్ ఒక వందల్లో ఉన్నాయంటే ఏమంటారు? వందల్లో ఉన్నాయి. దేనివల్ల అంటారు? బికాస్ ఆఫ్ క్లౌడ్. క్లౌడ్. If you have something in your mind, you have something, I want to design an application, and if you have a client, you can start your project right now from your home. We can start it. We don't need any office spaces. I'll tell you. Okay, స్టార్టప్స్ ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ 2015 ఒక 2010లోపు స్టార్టప్స్ అంటే ఆ, ఎవరైతే ఇన్నోవేటివ్గా ఉన్నారో కంపెనీ స్టార్ట్ చేద్దాం ఉన్నారో వాళ్ళకి పెద్ద ఛాలెంజ్. కానీ పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఛాలెంజ్ కాదు. లెట్స్ టేక్ వన్ రియల్ టైమ్ సినారియో అండ్ ఇంప్లిమెంట్ ఇట్. వాళ్ళు వీళ్ళు కాకుండా మీరు నేను కలిపి ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం. సో అదేంటి? ఫ్లిప్కార్ట్ 10. లెట్ స్టిక్ టు దిస్ పాయింట్ ఓన్లీ. Flipkart10.com ఈ అప్లికేషన్ కాస్త అనుకుందాం. సో మనం ఏం చేసాం? మనం ప్రీవియస్గా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసాం. అండ్ మన వర్క్ ఏదైతే ఉందో మన క్లయింట్కి క్లయింట్కి చాలా చాలా బాగా నచ్చింది. క్లయింట్కి ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. మనం ఇచ్చే సర్వీస్ కానీ ఓకే, మన 24/7 సపోర్ట్ చేసే విధానం కానీ ఓకేనా, మళ్ళీ మనం డివైడ్ చేసుకొని సో ఇచ్చేసాం. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్, ఋషి వై డోంట్ యూ హ్యాండిల్ వన్ ప్రాజెక్ట్? ఓకేనా, నేను మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను, దట్ ఈస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, ఒక 4 years ఉంటుంది. అండ్ ఇంకా బాగుంటే మనకి కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ నువ్వు హ్యాండిల్ ఎందుకు చేయకూడదు? సో వై డోంట్ యూ ఫార్మ్ ఏ టీమ్? ఓకే అని చెప్పేసి మనకు అన్నారు. నేను ఏం చేస్తున్నానంటే డెఫినెట్లీ ఇటువంటి స్టార్టప్స్లో మనం డైరెక్ట్గా మనకు ఓనర్షిప్ ఇస్తున్నారంటే 100% హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఒక నలుగురు డెవాప్స్ ఇంజనీర్స్ని, నలుగురు డెవలపర్స్ని అండ్
నలుగురు ఓకేనా, నలుగురు ఒక టెస్టెస్ని మనం తీసుకున్నాం, ఒక టెస్టెస్ని తీసుకున్నాం. సో మన క్లయింట్తో మనం మాట్లాడుతున్నాం అనమాట. మన బడ్జెట్ అంతా ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారు? మన క్లయింట్, మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో సుపీరియర్ ఆన్ సైట్ నుంచి తను ప్రొవైడ్ చేస్తున్నారు. సో చెప్తున్నాను ఇక్కడ తనకి. సో మేనేజర్ ప్రీవియస్గా వీ వర్క్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్రా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్రా ఈజ్ నథింగ్ బట్ ఓకేనా, కన్సిడర్ ఎవ్రీథింగ్ ఓకేనా, ఓకే. ల్యాప్టాప్స్ కానీ సర్వర్స్. సర్వర్స్ కానీ ఓకేనా, ఆ చైర్స్, ఆఫీస్ స్పేసెస్, ఆఫీస్ స్పేస్ ఆఫీస్ స్పేస్ ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దీని పరిస్థితి ఎలాగా? ఓకే, యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, ఐ విల్ డూ ఫండింగ్ ఫర్. ఓకే, దే ఆర్ ప్రొవైడింగ్ ఓకేనా. సో జస్ట్ నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి పర్చేస్ చేయి అండ్ పర్చేస్ చేసి నువ్వు నాకు బిల్స్ పెట్టి చాలు ఓకేనా, ఐ ఫ్లిప్ ఇట్ ఆఫ్. సో మన పని మనం జాగ్రత్తగా చేస్తాం. సో ఇటువంటి అంటే ఇది మన జాబ్. ఇంకా మనం జాగ్రత్తగా మన టీం అంతా కొలాబరేట్ అవ్వి ఈ యాక్టివిటీస్ ఓకేనా ఒక్కొక్కరికి ఒక సెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్ అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ బిల్స్, వీఆర్ సబ్మిటింగ్ అండ్ వీఆర్ గెటింగ్ రీఫండెడ్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నా ఐఎమ్ కంప్లీట్లీ టాకింగ్ అబౌట్ ఆన్ ప్రేమ్. మీకు పక్కన ఇమేజ్ చూస్తున్నారు కదండి, ఇమేజ్ చేస్తున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ సెటప్ గురించి మాట్లాడుతున్నాను క్లౌడ్ రాకముందు ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ మేడ్ ఆల్ ద థింగ్స్ ఓకే, మనకి ఏమైతే కావాలో ఇదంతా నేను సెటప్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేమవుతుంది ఇక్కడ, జస్ట్ కమ్ హియర్, ఐ ట్రాక్ దిస్. Think you're paying the bills or think you're purchasing the bills, okay? Purchasing the furniture setup, everything. And also think you're a good technical person, good DevOps engineer. సో ఈ ప్రాజెక్ట్ని ఎలా అయినా మనం నార్మల్ కంపెనీలో చేసుకుంటే ఒక 10 lakhs per annum వస్తే, ఇక్కడ మనకు 25 to 30, అండ్ ఆల్సో గివింగ్ సమ్ పర్సంటేజెస్ ఆన్ షేర్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి మనం ఇన్ అండ్ అవుట్ పెడదామని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. యా డన్ ఓకేనా. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం పర్చేస్ చేసేసాం. ఏది ఇన్ఫ్రా, ల్యాప్టాప్స్ ఒక 10 మంది కొన్నాం, ఒక 10 lakhs అయింది. ఓకే, దిస్ వీ షుడ్ నో గైస్, దెన్ ఓన్లీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్లౌడ్. ల్యాప్టాప్స్ 10 lakhs కొన్నాం, 10 lakhs అయిపోయింది. ఈ చైర్స్ లేదంటే సంథింగ్ ఆఫీస్ సెటప్ ఓకే, ఆఫీస్ సెటప్ ఏదైతుందో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 2 lakhs అయింది. ఓకే, 2 lakhs అయింది. అండ్ ఇదొకటి సరిపోతుందా? ఇంకా మనకి ఏదైతుందో సర్వర్స్ కావాలి. సర్వర్స్ అంటే ఈ బ్యాక్ అండ్ సెటప్ చూసారు కదా, అలా సర్వర్స్ కావాలి. ఆ, మనకి ఎంత లోడ్ రావచ్చు ఇనీషియల్గా మేనేజర్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1000. సో నేను ఒక 10 servers పర్చేస్ చేయను. ఎస్, 10 servers ఏవైతే ఉన్నాయో ఒక 10 lakhs అవుతుంది, 10 lakhs అవుతుంది అనుకుందాం. అండ్ యాజ్ దిస్ ఈస్ అవర్ ప్రోడక్ట్ ఓకే, యాజ్ దిస్ ఈస్ అవర్ ప్రోడక్ట్, ల్యాప్టాప్స్ మన దగ్గర ఉన్నాయనుకుందాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ దట్ బిల్, మీరు ఎక్కడ పెడతానన్నా వచ్చిన ప్రాబ్లం లేదు ఓకేనా. నెక్స్ట్, ఈ సర్వర్స్ ఇలా ఉంటే సరిపోతాయా? అది ఎప్పుడు కూడా కూలింగ్ ఉండాలి కానీ కూలింగ్ ఉండాలి. సో మీరు ఏం చేస్తున్నారు అక్కడ, ఆ కూలింగ్ ఏసీ. ఉండడం కోసం ఏసీస్ మీరు పెట్టాలి. అండ్ దెన్ 24/7 పవర్ సప్లై. ఎస్, యాజ్ యూజువల్ ఈ ఏసీస్ 24 గంటలు నీట్గా వర్కౌట్ అవుతానే తప్ప ఆ సర్వర్ కూల్ అవ్వదు. సో యూ నీడ్ టు సెట్ అప్ పవర్ సప్లై. అండ్ 24 గంటల రన్ అవుతుంటే పవర్ బిల్ ఎంత వస్తుంది? అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇప్పుడు కరెక్ట్. మన ఇంట్లో మనం ఒకరే వర్క్ చేస్తున్నాం, అండ్ వర్క్ చేస్తుంటే వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ అరౌండ్ ₹1000, 1400, 1800, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. సో మన ఆర్గనైజేషన్స్ యొక్క ఇంటర్నెట్ ఎలా ఉండాలంటే చాలా హై స్పీడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా 10 members కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 20K ఫర్ ఇంటర్నెట్. ఓకే, అండ్ ఫస్ట్ ఇంటర్నెట్ అని రాస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నెట్ ఎందుకు రాసానో చెప్తాను చూడండి. వాట్ ఇన్ కేస్ ఇఫ్ సడన్లీ దట్ ప్రొవైడర్ కానీ ఇంటర్నెట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన వీధి చివరిలో ఏదో కేబుల్ దగ్గర నుంచే కదా వస్తుంది. ఏదో అటు వెహికల్ వెళ్ళింది, ఆ వెహికల్ ఓకే, ఆ ఇంటర్నెట్ కాస్త కట్ అయింది. సో వాట్ హ్యాపెన్స్ టు యువర్ అప్లికేషన్స్? ప్రతిదీ డౌన్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ అన్ బ్యాకప్. సో ఇటువంటిది కాకుండా యూ షుడ్ హ్యావ్ అనదర్ ఇంటర్నెట్. ఇఫ్ వన్ గోస్ డౌన్ యూ షుడ్ హ్యావ్ అనదర్ వన్. అండ్ ఇది కాకుండా ఒక సెక్యూరిటీ పర్సన్ని, ఆ వాచ్మెన్ని, సర్వీస్లోకి అది ఎవరిని ఎంటర్ అవ్వకుండా సెక్యూరిటీ పర్సన్, ఇలా అనుకుందాం చాలండి, సరిపోతుంది ఓకేనా. సెక్యూరిటీ పర్సన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందండి? రఫ్గా ఒక 10 వేసుకుందాం.
సెక్యూరిటీ పర్సన్స్ అవి హైర్ చేసుకున్నాం. అండ్ ఈ సెటప్ అంతా ఏదైతుందో, అండ్ అన్నిటికైనా మేము మర్చిపోయాం, ఆఫీస్ స్పేస్. ఆఫీస్ స్పేస్ ఒక మంచి హైటెక్, మంచి పాష్ ఏరియాలో కానీ లేదంటే ఎక్కడో కానీ తీసుకున్నాం. సో వీ నీడ్ టు పే అరౌండ్ 2 lakh per month. 2 lakh per month. నౌ యూ టెల్ మీ గైస్. సో ఈ ఇనిషియల్ సెటప్ కాస్త ఎంత అవుతుందంటే, అండ్ వీ షుడ్ హ్యావ్ వన్ మోర్ టీమ్, నెట్వర్కింగ్ టీమ్ ఉండాలి. అంటే సర్వీస్ అవి మేనేజ్ చేయడానికి డీబీ టీం ఉండాలి, వీళ్ళంతా ఉండాలి అనమాట. సో అరౌండ్ మనకి ఒక 10 లక్షల వరకు కాస్ట్ అయింది. రఫ్లో రఫ్ అనుకుందాం, కానీ 10 లక్షలు అంటే ఇక్కడ అయిపోయింది కదా, సారీ. 20 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది. బట్ క్లయింట్ ఈస్ ఓకే, దే ఆర్ గోయింగ్ టు ఎఫోర్డ్ ఇట్, దే ఆర్ గోయింగ్ టు ఎఫోర్డ్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అండ్ 4 మంత్స్ అయింది. 4 మంత్స్ అయింది. ఫస్ట్ రిలీజ్ క్లయింట్ కోరుకున్నాడు ఒక 10 సర్వీసెస్తో. 10 సర్వీసెస్తో వీఆర్ వర్కింగ్ లైక్ డే అండ్ నైట్ లైక్ ఎనీథింగ్, అండ్ వితౌట్ ఎనీ లీవ్స్. ఒక 10 సర్వీసెస్తో అయిపోయింది. అండ్ యాప్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. ఓకేనా, వెబ్సైట్ చూసినట్టు చాలా అందంగా నీట్గా డిజైన్ చేశారు. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ చాలా నీట్గా ఉంది. కానీ ఇలా అనుకుందాం, కానీ ఇలా ఇటువంటి వెబ్సైట్ అనుకోండి ఫర్ టైం బీయింగ్ ఏముంది. ఇటువంటి ఫ్లిప్కార్ట్ 10 కదా, ఇది ఫ్లిప్కార్ట్, ఇది మనది కూడా ఫ్లిప్కార్ట్ 10. కానీ సేమ్ ఇంకా దీనికన్నా బెటర్గా ఉంది అని చెప్పి మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, ఈ కలర్ కాంబినేషన్ చూసారా, ఆరెంజ్ ఆరెంజ్ విత్ కాంబినేషన్ ఆఫ్ లైట్ పింక్, లేదా వెంటనే మన జస్ట్ అలా అయి ఉండకుండా నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్, ఓకేనా, బ్లూ ఆన్ వైట్, ఇటువంటిదంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. అండ్ సేల్స్ స్టార్టెడ్, పీపుల్ ఆర్ పర్చేసింగ్, and we are having a good business, guys. మెల్లిగా మెల్లిగా ఒక 6 మంత్స్ అయింది. కానీ మెల్లిగా అంటే స్టార్ట్అప్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అయ్యింది. అండ్ క్లయింట్ ఈజ్ వెరీ హ్యాపీ. క్లయింట్ ఈజ్ హ్యాపీ. మన బోనసెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని బ్యాక్ ఎండ్లో నార్మల్గానే జరిగిపోతున్నాయి. నా ఇప్పుడు క్లయింట్ అంటున్నారు, "ఆ, మన వెబ్సైట్ గురించి చాలా మందికి బాగా తెలిసింది. నౌ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ బిజినెస్." ఈ ఈ ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, నౌ ఎవ్రీ ఇండియన్ షుడ్ నో. ఓకే, ప్రతి పలానా వెబ్సైట్ ఉంది, పలానా వెబ్సైట్లో ఇటువంటి ప్రోడక్ట్స్ ఆఫర్స్లో ఇంతెందుకు వెళ్తాయి. ఐ విల్ డూ వెరీ వాస్ట్ మార్కెటింగ్. ఓకే, బ్రాండ్ మార్కెటింగ్ అనేది నేను చేస్తాను. ఓకే, రైల్వే స్టేషన్స్ లేదంటే ట్రైన్స్ మీద సంథింగ్ సోషల్ మీడియాలోని బిగ్గెస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారనమాట. సో వెన్ ఎవర్ వీఆర్ ఓపెనింగ్ ఎనీ వెబ్సైట్, ఓకేనా, ఆ ప్రోడక్ట్ ఓకేనా ఇలా సేల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వస్తున్నారు. అండ్ దే ఆర్ సెయింగ్ దట్ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ వన్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ రెడీ. ఈసారి తను ఏమంటున్నానంటే, ఇప్పుడు దాకా మీరు 1000 రిక్వెస్ట్కి మాత్రమే హ్యాండిల్ చేశారు కదా, ఈసారి ఈసారి నేను ఒక సేల్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సేల్ ఒక 7 డేస్ ఉండబోతుంది. ఫ్లిప్కార్ట్ సేల్ స్టార్ట్ చేయబోతున్నాను, 7 డేస్ ఉండబోతుంది. అండ్ ఆ ఈసారి మన సర్వర్లో అప్రాక్సిమేట్లీ ఎన్ని ప్రోడక్ట్స్ ఉండబోతున్నాయో తెలుసా? ఇప్పుడు దాకా మీరు ఒక 10 ఎన్నో సేల్ చేశారు కదా, 200 ప్రోడక్ట్స్. 200 ప్రోడక్ట్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. 200 ప్రోడక్ట్స్ని సెల్ చేయబోతున్నాం. బికాస్ ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఆల్ ద మేజర్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్, అండ్ ఐ హ్యావ్ టేకెన్ సమ్ పర్సంటేజెస్. ఓకేనా, వాళ్ళొక 10,000 అమ్మేది కాస్త ఒక 8,000కి ఇమ్మని, ఒక 1,000 క్రెడిట్ కార్డ్కి ఇమ్మని, 7,000లో నేను డీల్ సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే వెరీ గుడ్ న్యూస్. వీ కెన్ మేక్ వెరీ గుడ్ టర్న్ ఓవర్స్ ఇన్ లెస్ టైం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. అండ్ 200 ప్రోడక్ట్స్ అండ్ ఎన్ని రిక్వెస్ట్లు రావచ్చు, వీ కాంట్ ఎస్టిమేట్ ఇట్. ప్రజెంట్ ఒక 1K రిక్వెస్ట్ వస్తున్నాయి కదా, ఒక 1K రిక్వెస్ట్ వస్తున్నాయి. ఈసారి ఈ సేల్లో ఇంత మార్కెటింగ్ చేసినందుకు అట్లీస్ట్ 50K రిక్వెస్ట్, అంటే 50,000 రిక్వెస్ట్లు అయినా రావచ్చు. సో గైస్, ఇప్పుడు ఈ ఇన్ఫ్రా ఉంది కదా ఇక్కడ, ఈ ఇన్ఫ్రా సరిపోతుందంటారా? ఈ ఇన్ఫ్రా ఏదైతే ఉందో, ఈ ఇన్ఫ్రా కాపీ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఇది ఇలా సరిపోతుందంటారా? ఏ No. మాత్రం సరిపోదండి. కానీ ఏ మాత్రం సరిపోదు, బికాస్ ఇది ఇక్కడ కాపీ చేస్తున్నాను మళ్ళీ. ఓకేనా, ఇది ఇక్కడ చూడండి. ఆ, నేను మొత్తం అంతా రాసే బదులు ఇక్కడ చేసి సింపుల్గా నేను ఏమంటున్నాను అంటే, ఇక్కడ ఇంటూ వేరీస్ ఇంటూ గైస్ ఇంటూ, అసలు ఇంటూ లేకపోయినా పర్లేదు, ఇక్కడ నేను ఇంటూ పెట్టేస్తాను. ఇంటూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేది ఇంటూ
టూ ఇంటూ 2 ఆర్ ఇంటూ త్రీ వేయాలి. ఓకేనా. లివ్ అబౌట్ ఇక్కడ ఇది వదిలేయండి. ఇక్కడ ఆఫీస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ట్రా టీమ్ నేను హైర్ చేసుకోవాలి కదా. టీమ్ హైర్ చేసుకోవాలి. సో ఐ షుడ్ బై ఎనీ అదర్ 10 చైర్స్. ఓకేనా. అండ్ ఆఫీస్ స్పేస్ ఏదైతుందో ఇంకా నేను ఎడిషనల్ గా తీసుకోవాలి. ఎడిషనల్ కొద్దిగా పక్కన స్పేస్ రెంట్ ఉంటే లక్కీగా మనకి జాయింట్ లో ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను. అండ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 10 సర్వర్లు సరిపోయినాయి. ఎందుకు? ఒక 1K రిక్వెస్ట్కి. ఇప్పుడు ఎన్ని సర్వర్స్ కావాలి మనకి? ఐఎమ్ టేకింగ్ అరౌండ్ 100 సర్వర్స్. క్లయింట్ అడుగుతున్నాను మరి 100 సర్వర్స్ 1 year అవుతుంది. ఆర్ యూ ఓకే? ఎస్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. ఆర్డర్ పెట్టండి, విల్ క్లియర్ ఇట్ ఆఫ్. ఇక్కడ 50,000 రిక్వెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. 50,000 రిక్వెస్ట్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 100 సర్వర్లు కావాలి అనుకుందాం. అండ్ ఇన్ని సర్వర్ని కూల్ చేయడానికి మనకి ఎన్ని ఏసీస్ కావాలి? మేక్ ఇట్ అరౌండ్ 20 ఏసీస్. అగైన్ ఇది కూడా ఇన్వెస్ట్మెంట్, ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. 20 ఏసీస్, పవర్ బిల్లు 20K, సంథింగ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇండైరెక్ట్ గా చెప్పాలంటే నాకు ఇక్కడ 20 lakhs ఖర్చు అయితే, ఓకేనా. ఇక్కడ నాకు సర్వర్ కంగానే, ఓకేనా, సర్వర్ కంగానే 1 year అయింది. మిగతా ఎడిషనల్, కానీ ఎడిషనల్ ఈ ఆఫీస్ స్పేస్, నెట్వర్కింగ్ టీము, డీబీఏ టీము, వీళ్ళందరినీ కూడా ఇంటూ టూ తోటి, అంటే ఇంటూ 2 ఆర్ ఇంటూ 3, బికాస్ దే నీడ్ టు కాన్ఫిగర్ ఆల్ ద సర్వర్స్ ఎవ్రీథింగ్ రైట్. సో ఇక్కడ నేను హైర్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఎడిషనల్ కాస్ట్ ఏదైతుందో ఒక 40 lakh అనేది అయింది. సో బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఐ వాంట్ సే వన్ థింగ్, బిజినెస్ నాట్ ఎట్ స్టార్టెడ్, బట్ అప్ ఫ్రంట్. చూడండి, కొత్త టెక్నాలజీ వాడుతాను. అప్ ఫ్రంట్. అప్ ఫ్రంట్ అంటే ముందుగానే మనం పే చేయాలి. You want to buy a laptop, you pay, then they will give you a laptop. You want to buy one dress, okay, you are going for a mall, you want to buy one dress, you need to pay upfront. నేను వేసుకొని 2 రోజులు కానీ నచ్చిన తర్వాత నేను ఇస్తానంటే అది మనకు షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇవ్వరు. సో యూ నీడ్ టు పే అప్ ఫ్రంట్. దాన్ని అప్ ఫ్రంట్ అంటారు అనమాట. ఓకేనా. యూ నీడ్ టు పే అరౌండ్ 1.1 lakh, 1 crore 40 lakh guys. This is upfront. Still, our client is happy to pay this because he has something in the mind. With this setup, he want to okay, just next level కి వెళ్తుంది అన్నక్కడికి తిన్నానుకుంటున్నట్టు. ఓకే. క్లియర్ కదా ఇక్కడ వరకు? సో ఏం డిస్కస్ చేసుకుందాం? ఓకేనా, క్విక్గా. జస్ట్ ఈ బేసిక్ ఇంతకుముందు అంతా ఈ సెటప్ వాడుకునేవారు. ఓకే. ఈ ఎలా ఎలా సేల్స్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ 10.com మనమే ఓన్గా స్టార్ట్ చేసాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కొనుక్కున్నాము. 6 నెలలు బాగానే గడిచింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా సేల్ కోసం స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఓకే. ఈ క్విక్గా మీరు మైండ్ మ్యాప్ పెట్టేసుకుందాం. కానీ వాట్ వీ హ్యావ్ డన్ టుడే, వీఆర్ నోయింగ్ అబౌట్ ద గూగుల్ క్లౌడ్. ఆన్ ప్రైమ్ గురించి తెలుసుకున్నాం. ఆన్ ప్రైమ్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. మేనేజర్ ఫండింగ్ చేశారు. సంథింగ్ ఇలాగైంది. ఇలాగ 6 నెలలు బాగానే గడిచింది. ప్రోడక్ట్ అయితే సూపర్ నడిచింది. ఇంకా వైడ్ ఎక్స్పెన్షన్ కోసం ట్రై చేసి బిజినెస్ ఎక్స్పెన్షన్ చేస్తాం. ఓకే. కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ పార్ట్ నౌ. ఓకే. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే జాన్ 1 జాన్ 1 2026 రానే వచ్చేసింది. అండ్ 200 ప్లస్ ప్రొడక్ట్స్తో అండ్ టార్గెటింగ్ ఆఫ్ 50K రిక్వెస్ట్ వరల్డ్ ఇండియా వైడ్గా ఎవరు పర్చేస్ చేసినా మన వెబ్సైట్స్ అవి రెడీగా ఉండేటట్టుగా సర్వర్లు అవి మంచి నీట్గా సెటప్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు Flipkart10.com ఈజ్ లైక్ ఎనీథింగ్. అండ్ పీపుల్ స్టార్టెడ్ పర్చేసింగ్ దీస్ ప్రొడక్ట్స్. ఓకే. డే 1 సేల్స్ అంటారా? మన గ్రాఫ్ చూసుకుంటే కనుక గ్రాఫ్ ఇక్కడ వేయడానికి అవ్వదు. బట్ ఓకే, జస్ట్ కన్సిడర్ చేసుకోండి. షేర్ మార్కెట్లో గ్రాఫ్లా మంచి నీట్గా, ఓకే, మంచి సేల్స్ వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ డే 2, గుడ్ సేల్స్ గైస్. డే 2 గుడ్ సేల్. డే 3 సూపర్ సేల్, చాలా బెస్ట్, బాగా అయింది, సూపర్ సేల్. డే 4 ఓకే. డే 5 డే 5 జస్ట్ ఓకే. డే 6 యావరేజ్. డే 7 నాట్ అప్ టు ద మార్క్. గైస్, ఇది మన రిపోర్ట్ అండి. ఓకేనా. వారం రోజులు కాస్త సేల్ రిపోర్ట్ కాస్త ఇది. అండ్
అండ్ ఇంతకుముందు సేల్ నడిచినప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు సేల్కి ముందు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఏదైతుందో అరౌండ్ ఒక 10 lakh, కానీ 10 lakh వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి అనుకుందాం. ఎవ్రీ మంత్ అనుకుందాం అండి, కానీ ఎవ్రీ మంత్ 10 lakh వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి అనుకుందాం. ఇప్పుడు ఏమైందంటే, ఈ సేల్ ఉంది కదా, సేల్లో సేల్లో అప్రాక్సిమేట్లీ 60 lakh ట్రాన్సాక్షన్ అయింది. 60 lakh. అది ఎప్పుడు జస్ట్ 1 వీక్లో మంత్ అంతా కూర్చుంటే ఒక 10 lakh అయ్యేది. ఇప్పుడు సేల్లో వారానికి 60 lakh సేల్ అయింది. అంటే ట్రాన్సాక్షన్స్ అయినాయి. యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే గుడ్ నెంబర్ అనే చెప్పాలి. గుడ్ నెంబర్ అనే చెప్పాలి. బట్ ఇక్కడ మనం సేల్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ సార్ చూసుకుంటే మనకి డే ఎయిత్ని వీఆర్ హ్యావింగ్ మీటింగ్ విత్ ఇన్ అవర్ టీమ్ మేనేజర్, అంటే మన క్లయింట్ వీఆర్ మేనేజర్స్ అండ్ వీఆర్ ఓనర్స్ ఉన్నాం. క్లయింట్ అండ్ మనకి టీంకి అయింది. అండ్ అనుకున్నట్టుగా సేల్ రాలేదు. ఇప్పుడు మన బిజినెస్ ఏమైతుందో డ్రాస్టికల్లీ డ్రాస్టికల్లీ డ్యామేజ్డ్. ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా చెప్పాలంటే అప్ అయిపోయాం, కానీ జస్ట్ మనకి బోర్డ్ అంతా డెప్ట్ అరౌండ్ కానీ క్రోర్స్లో. నేను అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, 60 lakhs వచ్చింది. నేను అనుకున్నది అరౌండ్ 2 కోట్లు ఎంత వస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ జరిగింది అంటే ఫస్ట్ టైం యూఆర్ ప్రమోటింగ్, ఫస్ట్ టైం ప్రమోట్ చేసినప్పుడు 60 lakhs వచ్చిందంటే వెరీ గుడ్ థింగ్. బట్ ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే అప్ ఫ్రంట్ సర్వర్ దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, అక్కడ పోయింది. ఇప్పుడు మీరు మనం ఏం చేయాలి? వాట్ అబౌట్ అవర్ జాబ్? డోంట్ థింక్ అంటే ఇలాగ. ఇప్పుడు మీరు 15 ఇయర్స్ బిఫోర్ క్లౌడ్ రాకముందు స్టార్ట్అప్ పెట్టారు కదా, అలా ఆలోచించండి. 15 ఇయర్స్ బిఫోర్ మన బయటకు వచ్చి చూస్తే మన టీం ఒక 15 మంది ఉన్నాం. సర్వర్లు చూస్తే పక్క రూమ్లో నిండిపోయినాయి, స్పేస్ కూడా తీసేసుకున్నాం. ఓకేనా? జస్ట్ మనం ఓకే, ఇలా మనకి ఏదైతే మనం కూల్గా లేదు, కానీ రూమ్స్ అయితే ఈ ఓవర్ ఏసీస్ వల్ల ఓవర్గా కూల్ అవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అసలు? వాట్ వీ నీడ్ టు డూ రైట్ నౌ? ఓకే, సో సంథింగ్ ఇలా ఏదో నెక్స్ట్ రోజు మళ్ళీ లాగిన్ అవుతున్నాం. అండ్ లాగిన్ అవుతున్నప్పుడు ఆ, ఒక జస్ట్ 1 అవర్ తర్వాత ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది ఒకరితో. ఓకేనా? అండ్ వన్ పర్సన్ కేమ్. ఆ పర్సన్ ఎవరంటే ఆ పర్సన్ ఆ పర్సన్ పేరు, తనకు నేమ్ ఉంది. ఆ పర్సన్ నేమ్ ఈజ్ గూగుల్ క్లౌడ్. కానీ గూగుల్ క్లౌడ్ కనుక పేరు ఉందన్నమాట. ఆ పేరు ఏంటంటే గూగుల్ క్లౌడ్తో మనం మీటింగ్ సెటప్ చేస్తాం. ఓకే, ఇది తనతో మీటింగ్ అవుతుంది అనమాట. కెన్ ఐ అరేంజ్ దిస్? యా, గూగుల్ క్లౌడ్తో మీటింగ్ అవుతుంది. సో తను ఏం చెప్తున్నారంటే, ఒక ఐటీ కంపెనీ. ఓకే, ఈ గూగుల్ క్లౌడ్ వాళ్ళు మనతో టీంకి ఓకే మీటింగ్కి వచ్చారనమాట. సో ఈ మీటింగ్లో జస్ట్ చెప్తున్నారు మనకి. ఓకేనా? మీరు ఎటువంటి సేల్స్ అంటే గూగుల్ క్లౌడ్, ఫ్లిప్కార్ట్ అటెండ్ అవటం మ్యాచ్ అవ్వట్లేదా? బట్ ఓకే, ఓకేనా? జస్ట్ ఈ కామర్స్ సైట్ గురించి అనుకోండి అనమాట. ఓకేనా? ఫ్లిప్కార్ట్, యాక్చువల్ గైస్ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్.com. ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉందో, ఫ్లిప్కార్ట్ ఈజ్ వాళ్ళది కూడా లార్జెస్ట్ పెద్ద ప్రోడక్టే కదా. ఓకేనా? నెంబర్ 1 ఈ కామర్స్ ప్రోడక్ట్. వాళ్ళు ఏ క్లౌడ్ వాడుతున్నారు అనుకుంటున్నారు? దే ఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్, అజూర్ ఆర్ జీసీపీ. గైస్ ఎనీ ఐడియా? ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ వాళ్ళు అమెజాన్ క్లౌడ్ వాడుకుంటున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఏ క్లౌడ్ వాడుకుంటున్నారు? ఓన్ క్లౌడ్ అండి, కానీ ఫ్లిప్కార్ట్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ క్లౌడ్. కానీ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్ క్లౌడ్. ఓకే, వాళ్ళు బయట క్లౌడ్ ప్రొవైడర్స్ వాడట్లేదు. ఓకే, బట్ ఓకే, క్లౌడ్ అంటే ఏంటో ఇంకా చెప్తాను, ఇంకా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి. ఫ్లిప్కార్ట్ ఈజ్ యూజింగ్ ఇట్స్ ఓన్ క్లౌడ్ అని చెప్పేసి జస్ట్ ఆ పాయింట్ నోట్ చేసుకున్నాను. ఓకే, యా. ఈ గూగుల్ టీం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి గూగుల్ క్లౌడ్ వాళ్ళు ఆ, అంటే జస్ట్ 2000, జస్ట్ ఆ ప్రాంతంలో, ఓకేనా, 2010 ఆ ప్రాంతంలో చూసుకుందాం.
మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేశారు కదా, ఇది ఒక పెద్ద ట్రెండ్ అసలు, ఓకేనా. ఇప్పటికొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకునేవారు. ఒక మొబైల్ అంటే ఆన్లైన్లో ఒక 1000 రూపాయలు పెట్టినా సరే అది ప్రాపర్గా డెలివరీ చేస్తారా లేదా, చీట్ చేస్తారా లేదా అనుకున్న కానీ అనుకునే ఇప్పుడు మీరేం చేస్తారంటే 1,00,000 రూపాయల ప్రోడక్ట్ కూడా మీరు నీట్గా డెలివరీ చేస్తున్నారు. అంటే ఇది ఒక ట్రెండ్ అని చెప్పాలి. మనం ఇప్పుడు ఈ కామర్స్ అలవాటు అయిపోయిందండి, కానీ బట్ వన్స్ అప్పుడు అంటే మనం ఏం చేసేవాళ్ళం, ఎవ్రీథింగ్ ఒక 1,000 రూపీస్ షర్ట్ కొనాలన్నా షాప్కి వెళ్ళేవాళ్ళం, ఎనీ ప్రోడక్ట్ ఓకేనా. టీవీ కొనాలంటే కంపల్సరీగా 4-5 షాపులకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీథింగ్ వీఆర్ ఆర్డరింగ్ ఇన్ ఆన్లైన్ బికాస్ ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. అలాగే ఇటువంటి సినారియోస్ అంతా దే ఆర్ సేయింగ్ ఇన్ వెరీ హై లెవెల్. కానీ ఆ ప్యాకింగ్ కానీ ఆ డెలివరీ కానీ మీరు ఈ కామర్స్లో ఒక ట్రెండ్ సృష్టించారు, అది ఇది అని చెప్తున్నారు. సో మళ్ళీ యాక్చువల్గా పోగొడుతున్నారు ఇక్కడ. కానీ మన ఫేస్ అంటే ఈ ఇమేజ్లో కూడా వీళ్ళు నవ్వుతున్నారు, బట్ ఓకే. బట్ యాక్చువల్ బ్యాక్ ఎండ్ సినారీలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, బ్యాక్ ఎండ్ సినారీలో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ అలా జరగలేదు. వై? బికాస్ వీఆర్ ఇన్ ఏ సాడ్ మూడ్. ఓకే, వీఆర్ ఇన్ ఏ సాడ్ మూడ్. ఐ రీప్లేస్ విత్ దిస్. As we got very huge losses, as we got very huge losses, ఓకేనా, యాజ్ వీ గాట్ వెరీ హ్యూజ్ లాసెస్, వీఆర్ ఇన్ ఏ సాడ్ మూడ్. సో ఇలాగా నెక్స్ట్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చెప్తున్నాం ఇదేంటి నేను ఇంత పాజిటివ్గా మీ గురించి చెప్తున్నాను, ఆ, మీరు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు. ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే. ఈ కామర్స్లో మేము ఒక ట్రెండ్ సృష్టించాలనుకున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వీఆర్ అండర్ లాసా. ఎందువల్ల లాస్ అయ్యారు? బికాస్ మీరు అన్నిటికన్నా ఎక్కువ సేల్ జరిగిందంతా ఈ వీక్ లోనే అని చెప్తున్నారు. బట్ స్టిల్ వై యువర్ ఫేసింగ్ లాసెస్? దే ఆర్ సేయింగ్ దట్ వీ హ్యావ్ మేడ్ ఫర్ దిస్ సేల్ వీ హ్యావ్ పర్చేస్డ్ అరౌండ్ 100 సర్వర్స్. 100 సర్వర్స్ విచ్ ఇస్ కాస్టింగ్ అస్ అరౌండ్ 1 year. నేను ఇక్కడ లాస్ అయిపోయాను. ఇదే కాకుండా ఈ 100 సర్వర్స్ ని మెయింటైన్ చేయడం గురించి ఒక 5గురిని ఇన్ఫ్రా టీమ్ ని హైర్ చేసుకున్నాను. అంటే ఆ సర్వర్ని, ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి అంటే సర్వర్ సెటప్ చేయడం, ఆ ర్యాక్స్ లో సర్దడం, అండ్ దాంతో పాటు అడ్మిన్ టీమ్, 5 అడ్మిన్ టీమ్ కాస్త నేను హైర్ చేసుకున్నాను. వాళ్ళకి నెలకి 50,000 ఇవ్వాలి. ఎక్స్ట్రా ఏసీస్ పర్చేస్ చేశాను, ఎక్స్ట్రా ఆఫీస్ ఫ్లోర్ తీసుకున్నాను అని చెప్పి ఈ సెటప్ ఏదైతే ఇదంతా చెప్తున్నారు అనమాట. దీనివల్ల నాకు ఎక్స్ట్రా కాస్ట్ అయిపోయింది. దీనివల్ల నాకు ఎక్స్ట్రా కాస్ట్ అయిపోయింది. ఓహో, ఇదా ప్రాబ్లం. సో మీరు 100 సర్వర్లు కొనడం వల్ల లాస్ అయ్యారు. ఆ 100 సర్వర్లు కొన్నిన తర్వాత మెయింటైన్ చేయడానికి, అంటే అవి నీట్గా మెయింటైన్ చేయడానికి ఒక మనుషులు పెట్టుకున్నారు. ఆ మనుషుల వల్ల ఆ సర్వర్ వల్ల లాస్ అయ్యారు, అంతేనా? మీ డెవలపర్ వల్ల, టెస్టర్ వల్ల, వీళ్ళ వల్ల అయితే లాస్ అవ్వలేదు. నో నో నో, అవర్ టీమ్ ఈస్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. వీ హ్యావ్ ఫేస్డ్ హ్యూజ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఇన్ దిస్ పోర్షన్ వీ హ్యావ్ ఫేస్డ్ హ్యూజ్ లాసెస్. గైస్ ఏమంటారు? ఓకేనా ఇక్కడ వరకు? లాస్ వచ్చింది దీనివల్లే కదా, ఈ పర్టికులర్ పాయింట్ వల్ల. వాట్ యు Yes, సే గైస్? yes, yes, correct. భవానీ అండ్ నెక్స్ట్ చక్రి, శంకర్, మహర్షి, ప్రియాంక, శాస్త్ర, మున్నా. Yes, sir. సో నౌ వాట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ హ్యాస్ గివెన్ అన్ ఆల్టర్నేటివ్స్. మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. ఈ 100 సర్వర్లు మీరు ఎక్కడైతే కొన్నారో, 100 సర్వర్లు ఎక్కడైతే కొన్నారో 1 year ఇన్వెస్ట్ చేశానంటున్నారు కదా. వై డోంట్ యూ సెల్ దిస్ సర్వర్స్? వై డోంట్ యూ సెల్ దిస్ సర్వర్స్ సో దట్ మీ లాస్ అనేది మీరు కవర్ చేసుకోవచ్చు అంటున్నారు. ఇతను చెప్పేది మనకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్, ఇంకో సేల్ స్టార్ట్ చేయమంటున్నారు, సర్వర్లు అమ్మేయమంటున్నారు. ఓకే, ఇలా అంటున్నారు. ఈ అంటే లిసన్ టు మీ అని చెప్పి మన గూగుల్ క్లౌడ్ ఏమంటున్నారంటే, మీరు 100 సర్వర్లు అమ్మేశారనుకోండి, అప్రాక్సిమేట్లీ 30%, అంటే 1 week వాడారు, ఒక 70 to 80% మీకు వచ్చిన, అంటే 80 lakh ఆర్ 70 lakh వచ్చినా మీరు కొద్ది లాస్ కవర్ అయిపోతారు, లేదా 100% కవర్ అయిపోతారు. బట్ హౌ ఐ నీడ్ టు స్టార్ట్ మై సేల్ అగైన్? ఐ విల్ టెల్ యూ. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా మీకు క్లౌడ్ ఉంది కదా, అలాగే గూగుల్ క్లౌడ్లోకి లాగిన్ అవ్వండి అని చెప్పి చెప్తారనమాట గూగుల్ క్లౌడ్. ఇంకా మన కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. జస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను ఏంటనేది జస్ట్ వదిలేయండి. గూగుల్ క్లౌడ్, ఇక్కడ చూసారా cloud.google.com అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్. ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు సర్వర్లు ఇస్తాను అంటున్నారు, కానీ సర్వర్లు ఇస్తాను.
సో జస్ట్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను ఇక్కడ. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇది అకౌంట్స్ అవి మీకు ఎలా క్రియేట్ చేయాలి ఏంటో నేను చెప్తాను. ఇగ్నోర్ చేసాడు కానీ కంప్యూటర్ ఇంజిన్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ కంప్యూటర్ ఇంజిన్. నేను ఇక్కడికి వెళ్ళి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి నాకు ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ ఈ స్క్రీన్ గ్యారెంటీగా మీకు కన్ఫ్యూజ్ చేస్తుంది, బట్ ఇక్కడ నేను టెక్నికల్గా చెప్పట్లేదు. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్పలేదు. జస్ట్ ఐ వాంట్ టు షో యూ. ఇంత ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి సర్వర్స్ ఈజీగా వస్తే ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని. ఓకేనా? క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నది కదా, క్రియేట్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే ఒక నోట్ చేసుకోండి, సర్వర్ కింద రాసుకోండి. ఇన్స్టెన్స్ అంటే సర్వర్ అని చెప్పేసి అనుకోండి. న్యూ టెర్మినాలజీ. ఇన్స్టెన్స్ అంటే సర్వర్. సర్వర్ అంటే సర్వర్ అంటే మీ ల్యాప్టాప్. ల్యాప్టాప్ పేర్లు మారింది అంతే. ఓకే. నెక్స్ట్ అప్ ఫ్రంట్ అంటే మీకు ఐడియా వచ్చింది. అప్ ఫ్రంట్. ఓకే. సో ఇలా కాస్త కన్స్ట్రక్ట్ చేయండి. అప్ ఫ్రంట్లో ఇచ్చేసారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీకు ఎన్ని సర్వర్లు కావాలన్నారు? 100 సర్వర్ల. ఓకే, క్రియేట్ ఇన్స్టెన్స్. క్రియేట్ ఇన్స్టెన్స్. ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ 10 సేల్. సేల్ సర్వర్స్. ఓకేనా? ఓకే, డన్ 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 డన్. ఓకే. ఇక్కడ మీకు జస్ట్ నేను ఒక ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే, ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ క్రియేట్. ఓకే, నేమ్స్ ప్రాపర్గా ఇవ్వాలి. ఫ్లిప్కార్ట్ అండ్ ఓకే డన్. ఓకే, జస్ట్ ఇక్కడికి వచ్చేయండి. వచ్చేయండి. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఇన్స్టెన్స్. నేను ఏమీ లేదు, జస్ట్ ఒక సింపుల్గా సర్వర్ క్రియేట్ చేస్తున్నాను. గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఇది నా సర్వర్. ఇది నా సర్వర్ రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి. ఒక 50,000 టు 1 lakh సర్దుకొని ఒక ల్యాప్టాప్ కొంటున్నారా? అలాగే నాకు ఇప్పుడు సర్వర్ కావాలంటున్నా. సర్వర్ నేను ఒక్క నిమిషంలో క్రియేట్ చేశాను. కానీ స్టేటస్ రన్నింగ్లోకి రానివ్వమని చెప్తాను. స్టేటస్ రన్నింగ్లోకి రానివ్వండి. బేస్ ఎలా క్రియేట్ చేస్తాను తెలుసా? క్రియేట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళాను. అక్కడ ఆప్షన్ మీద ఉంది కదా, ఇన్స్టెన్స్ నేమ్ ఇవ్వాలి. సేల్ 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 సర్వర్ 2 అని చెప్పేసి అన్నాను. ఇక్కడ సంథింగ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఇవేం మీరు గుర్తుకోద్దు. ఈ2 అని ఉంటుంది కానీ ఈ2 సిరీస్ మాత్రమే తీసుకోండి. అది ఎందుకు తీసుకోవాలో చెప్తాను. బిగినర్ కదా, మీరు అదే తీసుకోండి. ఏమైంది? సేవ్. ఓకే, డన్ డన్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్. నేను ఇప్పుడు 2 సర్వర్స్ క్రియేట్ చేశాను చూడండి. సర్వర్ 1 అండ్ సర్వర్ 2 గైస్. సర్వర్ 1. ఇక్కడ మనకు వేరే ఆప్షన్, కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ పక్కన క్రియేట్ చేసినప్పుడు 1 సర్వర్ కాకుండా 100 పెట్టారనుకోండి, 100 సర్వర్స్ ఒకసారి వస్తాయి. బట్ యూ డోంట్ డూ దట్ యాక్టివిటీ. కానీ మీరు ఎప్పుడు ల్యాబ్ చేసినప్పుడు ఓన్లీ వన్ ఆర్ టూ సర్వర్స్ మీద చేయండి. ఎక్కువ నెంబర్ మీద మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఏముంది, ఇక్కడ ఒక సర్వర్ వచ్చినప్పుడు పక్కన 100 పెడితే 100 రావాలి, 100 వస్తాయి. కానీ 100 వస్తాయి. కాకపోతే మీకు అన్నెసెసరీ బిల్లింగ్ పడుతుంది. బిల్లింగ్ అది పడకుండా మనం నీట్గా ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ క్రియేటెడ్ జస్ట్ 2 సర్వర్స్ ఇన్ less than 2 minutes. ఇప్పుడు అర్థమైందా నేను మిమ్మల్ని ఎందుకు సర్వర్లు నమ్మన్నానో? మీ సర్వర్లు నమ్మేయండి. నా గూగుల్ అకౌంట్లో మీకు సర్వర్లు ఇస్తాను. ఓకేనా? మీకు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? అంటే కాదు, నేను ఇలా మెయింటైన్ చేసుకునేవాడిని. ఎక్కడ పక్కొచ్చింది. ఇక చూడండి, నేను ఇలా మెయింటైన్ చేసుకున్నాను. మీరు ఇలాగే మెయింటైన్ చేస్తారు కదా నా సర్వర్లు. నేను నీట్గా ఈ సెటప్, దానికి ఏసీ నెట్వర్క్ ఇవంతా నేను సెటప్ చేసుకొని నేను సెటప్ చేస్తాను. మీరు అలా చేస్తారు. దానికన్నా 100 రెట్లు సెక్యూరిటీలో నేను చేస్తున్నాను. గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఇమేజెస్ గైస్. ఓకేనా? ఇది చూసారా? ఈ సెటప్ అంతా ఏదైతుందో గూగుల్ క్లౌడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సర్వర్స్ ఎగ్జిక్యూట్ చేశాం కదా, ఇక్కడ నా బ్యాక్ ఎండ్లో ఇక్కడి నుంచి వచ్చినాయి. కానీ బ్యాక్ ఎండ్లో ఇక్కడి నుంచి వచ్చినాయి. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ద బెస్ట్. ఓకేనా? హై సెక్యూరిటీతో ఎక్కడికక్కడ ఇవన్నీ డేటా సెంటర్స్ అంటారు. ఓకేనా? పాయింట్ రాసుకోండి. డేటా సెంటర్స్. వెన్ ఎవర్ యూర్ లాంచింగ్ ఎనీ సర్వర్, ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద బ్యాక్ ఎండ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి కనెక్ట్ అవ్వి ఇక్కడి నుంచి మీకు సర్వర్లు వస్తాయి. అలా వరల్డ్ వైడ్ గా వాళ్ళకి కావాల్సిన సర్వర్స్ అన్నిటిని కూడా గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని గూగుల్ క్లౌడ్ అని అంటారు. నాట్ ఓన్లీ సర్వర్స్ గైస్, నాట్ ఓన్లీ సర్వర్స్.
డేటాబేసెస్ కానీ సర్వీసెస్ కానీ లేదా క్యూబర్నెటిస్ సర్వీస్ రిలేటెడ్ ఇంజిన్స్ స్టోరేజెస్ వాట్ నాట్. నౌ గూగుల్ ఈజ్ ఆఫరింగ్ అరౌండ్ 200 ప్లస్ ప్రొడక్ట్స్, 200 ప్లస్ సర్వీసెస్. ఓకే, గూగుల్ క్లౌడ్ రీజియన్స్ వాళ్ళ బిజినెస్ ఎంతలా గ్రో అవుతుందంటే, ఇది చూసారా, ఇవన్నీ ఇవన్నీ డాట్స్ డాట్స్. ఓకే, ఇదంతా వరల్డ్ మ్యాప్ అండి, వరల్డ్ మ్యాప్ ఇది. ఇవన్నీ డాట్స్ 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 ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఈ బ్లూలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవని అనమాట. ఇక్కడ చూడండి, మన ఇండియా ఇక్కడ ఉంది కానీ ఇండియా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉందండి. ఇక్కడ మన ఇండియాలో ఈ డేటా సెంటర్స్ ఏదైతే ఉందో గూగుల్ క్లౌడ్ ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది, వైజాగ్లో కూడా రాబోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అన్నమాట. అలా ప్రతి ఒక అరౌండ్ మనకి ఏదైతే ఉందో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, వరల్డ్ లో ప్రతి చోట ఉన్నాయి. అండ్ బ్లూ బ్లూ ఉన్నవి కాస్త కరెంట్ రీజన్ వర్కింగ్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్ రీజన్ అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫినిక్స్ ఫినిక్స్ అండ్ నెక్స్ట్ బ్యాంకాక్ ఇవన్నీ చూసారా, ఇవి ఫ్యూచర్ లో రాబోతున్నాయి అనమాట. ఇప్పుడు ఇది అరౌండ్ 2010లో స్టార్ట్ చేశారు, అంటే 2008 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. 2008 ఆర్ 2010, నియర్లీ 2010లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే త్రీ రీజన్స్ అండి, త్రీ రీజన్స్, ఓన్లీ త్రీ రీజన్స్ ఉండేవి, త్రీ రీజన్స్ ఉండేవి. అండ్ గైస్ ఇక్కడ కనుక చూస్తే త్రీ రీజన్స్ కాస్త వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు తెలుసా, 5 సర్వీసెస్ స్టార్ట్ చేశారు అనమాట. అంటే బిగ్ క్వేరీ, బిగ్ క్వేరీ, బిగ్ క్వేరీ అండ్ నెక్స్ట్ సర్వర్స్ కోసం చిన్న చిన్న సర్వర్స్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలా అయిందో తెలుసా. ఓకే ఓకే, జస్ట్ ఐ దిస్. ఓకే, ఇట్ లుక్స్ గుడ్. 2010లో వాళ్ళు స్టార్ట్ చేశారు మెల్లిగా. అంటే రీజన్స్ అంటే ఇవ్వండి, ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ చూపించాను. ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఆ, లాస్ వేగాస్, లాస్ ఏంజలస్ అండ్ మెక్సికో, ఈ మూడు రీజన్. అంటే ఇవి మూడు అని కాదు, ఫస్ట్ మూడు కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ మీ కౌంట్ గురించి చెప్తున్నాను. మూడు రీజన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి ఎన్ని రీజన్స్ అయింది. 2010 అంటే ఇలా మీరు కంపేర్ చేసుకోండి. 2010లో టూ రీజన్స్, కరెక్ట్ గా ఒక 10 years కి కదా, అంటే జస్ట్ 2000 ఆ ప్రాంతానికి వచ్చేసరికి approximately 20 regions became 20 regions. 2020. 2010 అరౌండ్ 10 అంటాం. ఓకే, అండ్ 20 రీజియన్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 20 రీజియన్స్ ఈ రీజన్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 90 ప్లస్ సర్వీసెస్ బై నౌ. ఓకే, ఇప్పుడు 2025 వచ్చేసరికి 25 వచ్చేసరికి అండ్ అప్రాక్సిమేట్లీ వీఆర్ హ్యావింగ్, ఇక్కడ కౌంట్ చూసారు కదా ఎంత ఉంది, 42. ఓకే, జస్ట్ మేబీ నెక్స్ట్ రీజన్ ఉంది కదా, ఎప్పుడైనా మేబీ ఈ మంత్ లో లైవ్ అయిపోవచ్చు. 42, 43 రఫ్ ఎస్టిమేషన్ అండి. ఓకేనా. అరౌండ్ వీ హ్యావ్ 42 రీజన్ గైస్. అండ్ ఇట్ ఈస్ సర్వింగ్ అరౌండ్ 200 ప్లస్ సర్వీసెస్. నేను ఇందాక ఒక సర్వర్ క్రియేట్ చేశాను కదా, ఆ సర్వర్ కాస్త సర్వీసెస్ అండి, అంతే. ఓకేనా, సర్వర్ కాస్త సర్వీసెస్. కిందకి రండి, కిందకి రండి. క్విక్ సర్వీసెస్ అని చెప్పి వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ ఉంది కదా, వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీఐ సర్వీసెస్, గూగుల్ ఆర్ ప్లాట్ఫామ్, బిల్లింగ్, ఐఏఎం, ఆర్గనైజేషన్ సంథింగ్ ఇవి, క్యూబర్నెటిస్ ఇంజిన్, VMware ఇంజిన్, క్లస్టర్ డైరెక్టర్, బ్యాష్, లైసెన్స్ మేనేజర్, వర్క్లోడ్ మేనేజర్ అండ్ స్టోరేజ్ రిలేటెడ్, ఇలా మీకు 200 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నౌ వాట్ క్లౌడ్ ఈ సేయింగ్ ఈస్, మీకు అప్లికేషన్ ని డెవలప్ చేసుకోవాలంటే ఓకేనా, కోడ్ కావాలి, కరెక్ట్. అది డెవలపర్ చేస్తారు, అవునా. ఎస్, ఆ కోడ్ని టెస్ట్ చేసుకోవాలి, అది ఎవరు చేస్తారు, టెస్టింగ్ టీం చేస్తారు. నెక్స్ట్ మీకు ఏం కావాలి, సర్వర్ కావాలి, కొన్ని సర్వర్ కావాలి. సర్వర్ కావాలంటే మీరు అక్కడ ఇక్కడ వద్దు, అక్కడ ఇక్కడ వద్దు, సింపుల్గా సింపుల్గా ఇక్కడ నా క్లౌడ్లో డిప్లాయ్ చేసుకోండి. నా క్లౌడ్లో డిప్లాయ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటో తెలుసా. ఎక్కడుంది, ఎక్కడ 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 ఇక్కడ క్లౌడ్లో డిప్లాయ్ చేసుకోండి. దీని బెనిఫిట్ ఏంటో తెలుసా. మీరు మీరు ఇందాక మేజర్ కాస్ట్ ఎక్కడ ఫేస్ చేసాం మనం, మేజర్ కాస్ట్ అంటే ఇక్కడ హ్యూజ్ Server. ఇన్వెస్ట్మెంట్ అయింది అన్నారు కదా, ఇక్కడ ఇక్కడ కూడా రాశాను పైన.
ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? మేజర్ కాస్ట్ అంతా ఇక్కడ అయిందన్నారు కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మీకుంటవు. వై బికాస్ వై బికాస్ నేను ఏం చేస్తున్నానంటే, సర్వర్స్ 100 సర్వర్లు కావాలి కదా, 100 సర్వర్స్ నేనే ఇస్తాను. ఓకే, మరి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంత ఛార్జ్ చేస్తానా? మీరు 1 మంత్ అంతా వాడతారా? 1 మంత్ అంతా వాడితే ఒక లెక్క. లేదు, నేను 1 వీక్ సేల్ కోసం వాడుతున్నాను, అయితే నేను 1 వీకే ఛార్జ్ చేస్తాను. గైస్ ఇక్కడ చూడండి, 1 వీకే ఛార్జ్ చేస్తాను. లేదు, నేను 3 డేస్ సేల్ పెడదాం అనుకుంటున్నాను. 3 డేస్ సేల్. 3 డేస్కి 100 సర్వర్లు ఇవ్వగలరా? నేను 3 డేస్కి 100 సర్వర్లు ఇవ్వగలను. 3 డేస్కి అయితే ఈ మీరు ఈ 72, అంటే జస్ట్ మనకి ఏదైతే ఉందో, మీరు ఎన్ని అవర్స్ వాడితే అన్ని అవర్స్. నేను 1 డేనే వాడతాను. సో పే ఫర్ 1 డే ఓన్లీ. ఇంకొక చెప్పనా? ఐ వాంట్ యూస్ ఫర్ 1 అవర్ ఓన్లీ. పే ఫర్ 1 అవర్ ఓన్లీ. 100 సర్వర్లు ఇవ్వడానికైనా మీకు గంటే పని ఉంది. మీరు ఎంత వాడితే అంత పే చేయండి. దాన్ని ఏమంటారు సార్? పే As you go model. యాజ్ యూ గో మోడల్, గైస్. పే యాజ్ యూ గో. చిన్నప్పుడు మన అద్దె సైకిల్ లాగా, 1 గంట 2 గంటలు కానీ సండేస్ పూట వాడేవాళ్ళు. ఆ 2 అవర్స్కి 2 రూపీస్ పే చేసేవాళ్ళం అంతే. సపోజ్ యూ హ్యావ్ టేకెన్ దట్ సైకిల్, ఓకేనా? మనం రోజంతా మన దగ్గర ఇంటి దగ్గర పెట్టేసుకున్నాం. సో యూ నీట్ టు పే ఫర్ 10 అవర్స్ 12 అవర్స్, అంటే ఎన్ని అవర్స్ మన దగ్గర ఉంచుకుంటే వీ నీట్ టు పే. యూటిలైజ్ ఆర్ యూ డోంట్ యూటిలైజ్, దట్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ ఆప్టెడ్ సర్వీసెస్, సో యూ నీట్ టు పే ఫర్. ఓకే, నేను 10 గంటలు నా దగ్గర ఉండిపోయింది, తాళం మిస్ అయింది, నేను రోజంతాలో గంటలతో ఒక గంట ఇస్తానంటే, గంటకే ఛార్జ్ ఇస్తానంటే సైక్లింగ్ కుదరదు. యూ నీట్ టు పే ఫర్ 10 అవర్స్. ఓకేనా? స్టార్ట్ అండ్ ఎండ్. అలాగే సర్వర్స్, డేటాబేసెస్, స్టోరేజెస్, దే ఆర్ పవర్ ప్రొవైడింగ్ ఇన్ అవర్లీ బేసిస్. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక 2 3 విండోస్ మీద వర్క్ చేసే అవసరం వచ్చింది. సో డోంట్ బై ల్యాప్టాప్స్. డోంట్ బై ల్యాప్టాప్స్. వై యూ నీడ్ టు పే అరౌండ్ 50,000 60,000 ఫర్ టెంపరీ యాక్టివిటీస్? క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ AWS, Azure or GCP. Launch the laptops. Okay, సారీ, లాంచ్ ద సర్వర్స్, యూజ్ ఇట్. వన్స్ ఇట్ ఈస్ డన్, టర్మినేట్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకు ఈ సర్వర్తో పని అయిపోయింది అనుకుందాం. ఓకే, ఈ సర్వర్స్తో పని అయిపోయింది. వాట్ ఐ విల్ డూ? కంప్యూట్ ఇంజన్ సెర్చ్ బార్లోకి వచ్చండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ లో 3 సార్లు వచ్చాను. సో మీకు అలవాటు అవుతుంది. కమ్ హియర్, కంప్యూట్ ఇంజన్, అండ్ విఎం ఇన్స్టెన్సెస్ నావిగేషన్ పాత్ ఒకసారి చూసుకోండి. నాకు ఈ 2 సర్వర్లతో పని అయిపోయింది, అంటే నా సేల్ అయిపోయింది. మోర్ యాక్షన్స్, గైస్. డిలేట్, డిలేట్. సో నాకు ఆ 2 అవర్స్కి ఒక ₹5, ₹10, ₹20 ఆ సర్వర్ తగ్గట్టుగా ఛార్జెస్ పడతాయి. చిన్న సర్వర్ అయితే, చిన్న కెపాసిటీ అయితే తక్కువ ఛార్జెస్, పెద్ద సర్వర్ పెద్ద కెపాసిటీ అయితే పెద్ద ఛార్జెస్. ఇలా ప్రతి సర్వీస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నౌ యూ టెల్ మీ, వై స్టార్టప్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా? నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. వై? బికాస్ వీ నీడ్ ఓన్లీ వన్ డెవలపర్, వన్ టెస్టర్, అండ్ వన్ One DevOps cloud engineer who can automate our infrastructure or who can create our servers. సో ఈ ముగ్గురు ఉంటే మన అప్లికేషన్ లైవ్ చేసేవాళ్ళమా? ఇప్పుడు మీ ఇంట్లో మీరే కూర్చోండి, నా ఇంట్లో నేను కూర్చుంటా, అండ్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్. డైలీ 10 కనెక్ట్ అవుదాం, నేను ఈ యాక్టివిటీస్ చేస్తాను, మీరు ఆ యాక్టివిటీస్ చేయండి, అండ్ ఆఫ్ ద డే క్లయింట్కి అప్లికేషన్ ఇచ్చేద్దాం. సో నో నీడ్ ఆఫ్ ఇన్ఫ్రా కాస్ట్, నో నీడ్ టు కమ్ టు ఆఫీస్, నో నీడ్ ఆఫ్ ఏసీస్, సంథింగ్. ఆ ఫిజికల్ సెటప్ అంతా ఏదైతుందో అవసరం లేదు. ఎవ్రీ మంత్, ఓకే, వీళ్ళు ఎంత బెనిఫిట్ మనకి ఇచ్చారంటే, నో అప్ ఫ్రంట్ కాస్ట్, గైస్. ఇది బెనిఫిట్, ఇది ఒక వరం చెప్పాలి, వరం అని చెప్పాలి. నో అప్ ఫ్రంట్, గైస్. దే we are taking 100 servers. Do you think that we are paying right now? We are paying it 31st of every month. అంటే నేను 1వ తారీఖున ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం బిజినెస్. 7 రోజులకి 100 సర్వర్లు వాడుకుందాం. మన కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు రానివ్వండి, క్లయింట్స్ దగ్గర నుంచి డబ్బులు రానివ్వండి. వచ్చిన తర్వాత మన పాకెట్ నుంచి కాకుండా క్లయింట్ ఇచ్చిన అమౌంట్ నుంచి మనం కట్టుతాం. 30 days, ల్యాక్స్. ఓకే, ప్రెసెంట్ నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ అరౌండ్ వీ యూస్ టు గెట్ బిల్ ఆఫ్ 60 lakh per month. ఒక ప్రాజెక్ట్ 60 lakh per month. వీ విల్ యూజ్ ఇట్ అండ్ దెన్ వీ విల్ పే. జస్ట్ ఒకసారి చూడండి, పెయింట్ అది ఎవరు వాడదు. ఓకే,
ఓకే. అంటే సంథింగ్ ఇంకా కోర్టులో జరిగే బిజినెస్లు ఉన్నాయండి, కొన్ని కోర్టులో జరిగే బిజినెసెస్ ఉన్నాయి. బట్ వీఆర్ సెయింగ్ దట్ బిజినెస్ మోడల్ ఇది. ఆ, ఒక లక్ష అంటే కొత్తగా స్టార్ట్ చేసిన ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అవ్వాలంటే కొద్దిగా మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. బట్ ఆల్ ద మేజర్ సెటప్ అంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర పాత ల్యాప్టాప్ ఉన్నా కొత్త ల్యాప్టాప్ ఉన్నా లాగిన్, లాంచ్ సర్వీస్, లాంచ్ యువర్ ప్రొడక్ట్, మేక్ మనీ అండ్ క్లియర్ యువర్ బిల్స్. సపోజ్ మీ బిజినెస్ కొద్దిగా ఎందుకు అది సరిగా నడవలేదు, ఓకేనా, ఈ మంత్ 31st మీరు పే చేయలేకపోతున్నారు, దే విల్ గివ్ యూ అనదర్ ఛాన్స్. నెక్స్ట్ మంత్ 30 వరకు వెయిట్ చేస్తారు. నెక్స్ట్ మంత్ 30th వరకు వెయిట్ చేస్తారు. అండ్ యూ కెన్ క్లియర్ టూ బిల్స్ ఇన్ వన్ గో. లేదు అలా కూడా కాదు, నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ 31st వరకు మళ్ళీ వెయిట్ చేస్తారు. దే విల్ వెయిట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 90 days. అండ్ యూ నీడ్ క్లియర్ ద ఓల్డ్ బిల్స్ అట్లీస్ట్. మొత్తం 3 months కాకపోయినా ఫస్ట్ మంత్ క్లియర్ చేస్తుండాలి. యూ మెయింటైన్ 2 months ఆఫ్ బిల్స్. ఫోర్త్ మంత్ కూడా పే చేయలేదు, దే విల్ సస్పెండ్ యువర్ అకౌంట్. వాట్ ఎవర్ ద డేటా అవైలబుల్ ఇన్ యువర్ అకౌంట్, దే విల్ సస్పెండ్ ఇట్. ప్లీజ్ బి మ్యూట్ చేస్తాం. యా మోస్ట్లీ కానీ ఇలా ఉంటుంది. బట్ డైలీ మీకు ఎంత ఎంత ప్రాక్టీస్ టైంలో కూడా మీకు డైలీ ఫస్ట్ 3 months ఫ్రీ అని ఉంటుంది. కానీ మీకు అరౌండ్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టు మీకు 26,000 వస్తుంది. 26,000 క్రెడిట్స్ వస్తాయి కదా. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉన్నప్పుడు మీకు 10,000 20,000 అని చెప్పి మనకి డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా. వీ కెన్ పే దట్. దాంతో పే చేసి తర్వాత ఎలా అయితే మనకు ఓన్ మనీ పెడుతున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. దే విల్ గివ్ యూ 26,000 అప్. 3 నెలల్లో మనం 3 నెలల్లో మీరు ఏ సర్వీసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో చేయండి. అండ్ 3 months తర్వాత మెయిన్ అకౌంట్ కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు అవుతుంది కానీ మనకు ల్యాబ్స్ అలా అవుతాయి. సో ఇనీషియల్గా మనం ఏంటంటే ఇప్పుడు కదా అకౌంట్ 1 week తర్వాత క్రియేట్ చేద్దాం, ఇప్పుడు వద్దు 1 week ముందు వేరే సెషన్స్ మాట్లాడుకోవాలి. అవి మాట్లాడతాం. ప్రజెంట్ ఏదైతే ఉందో క్లౌడ్ ఇంపార్టెన్స్ ఇది. ఇంకా మనం ఇన్డెప్త్గా వెళ్ళలేదు, జస్ట్ క్లౌడ్ ఎలా వాడుతున్నారు ఏంటి అని చెప్పి ఒక బేసిక్ ఎగ్జాంపుల్. దట్స్ ఇట్ గైస్. ఒకసారి క్విక్గా ఓవర్వ్యూ చూద్దాం. ప్రీవియస్ గా ఈ ఆన్ ప్రెమ్ సెటప్ అంతా వాడేవారు. ఈ ఆన్ ప్రెమ్ సెటప్ సెట్ అవ్వదని మీరే అన్నారు. ఎందుకంటే ఓకే, ఎక్కువ రిక్వెస్ట్ వచ్చినా మన అప్లికేషన్ వస్తే డౌన్ అవుతుంది, ఇటువంటిదంతా వర్కౌట్ అవుతుంది. సో పర్టికులర్గా ఏదైతే ఉందో ఇటువంటి సేల్స్కి అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఇది స్టాండర్డ్ బిజినెస్ ఉంటే కనుక మీకు వర్కౌట్ అవుతుంది ఆన్ ప్రెమ్. అలా కాకుండా సేల్స్ అవి స్టార్ట్ చేయాలి, ఒక్కసారిగా మీకు ఎంత లోడ్ వస్తుందో తెలియదు, ఇవన్నీ మనకి ఎటువంటి సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ స్లోగా మనం ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ 10 వై ఆర్గనైజేషన్స్ ఆర్ అడాప్టింగ్ క్లౌడ్ గురించి తెలుసుకున్నాం. స్టార్ట్అప్ కంపెనీస్ ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకున్నాం. క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ అంతా మనం తెలుసుకున్నాం. ఓకే, మనం ఒక చిన్న వెబ్సైట్, ఒక క్విక్ రీక్యాప్ గైస్. వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మన మేనేజర్ ఏజెంట్ మనకు బిజినెస్ డీల్ ఇచ్చారు. అండ్ ఒక 12 మందితో మన చిన్న కంపెనీతో మనం స్టార్ట్ చేసాము. అండ్ మనకు కావాల్సిన ఇన్ఫ్రా సెటప్ అంతా కూడా ఏదైతే ఉందో మన మేనేజర్ మనకు పే చేశారు. పే చేసిన తర్వాత బిల్స్ రియంబర్స్ చేసుకున్నాం, వచ్చేసింది. నెక్స్ట్ ఇంత దగ్గర దగ్గర 20 lakhs బిల్ అయిందని చెప్పేసి మనం అంతా కానీ మీరు 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 స్పెండ్ చేసిన బిల్ మీరు నాకు ఇచ్చారు. నేను స్పెండ్ చేసింది 2 అంతా మనం అంటే మీన్ తనకు పెట్టాను, తను కాస్త మనకి సెటిల్ చేశారు. 4 months లో ఒక సర్వీసెస్ కాస్త చేసాం. అలా కాదు ఈసారి 6 months లో ఒక 200 ప్రోడక్ట్స్ ని 200 సర్వీసెస్ ని 1,000 రిక్వెస్ట్ నుంచి 50,000 రిక్వెస్ట్ వరకు ఇది మనం బిజినెస్ ఎస్టిమేట్ చేస్తాం. అంతా బాగానే అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ బిజినెస్ మనం లూజ్ అవ్వలేదండి, కానీ బిజినెస్ లూజ్ అవ్వలేదు. మనకి ఏమైంది, ఒక 60 lakhs ప్రాఫిటే వచ్చింది. చెప్పాలంటే 60 lakh ఏదైతే ఉందో 1 week లోనే 60 lakhs ట్రాన్సాక్షన్ చేసాం. బట్ మేజారిటీ మనం ఎక్కడ నష్టపోయామంటే సర్వస్ దగ్గర నష్టపోయాం. సర్వస్ కొన్నాం అండ్ ఎక్స్ట్రా టీమ్ హైర్ చేసుకున్నాం, అక్కడ నష్టపోయాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సేల్ రిపోర్ట్స్ కాస్త ఎలా వచ్చింది, మనకు బ్యాడ్ బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ పీపుల్ ఎంటర్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనే పర్సన్ కాస్త మనకి ఎంటర్ అయ్యారు. అండ్ వాళ్ళ యొక్క క్లౌడ్ యొక్క సర్వీసెస్ గురించి అంతా చెప్పారు. సో ఇలాగా ఓకేనా, ఇలాగా జస్ట్ చీ ఈ చీట్ అని రాసాను ఏంటిది, 1 lakh డెలివరీ. ఓకే ఓకే, చీటింగ్ అది ఉండదు. సో నీట్ గా చేస్తున్నారు, 1 lakh ప్రొడక్ట్స్ కూడా నీట్ గా డెలివరీ చేస్తున్నారు అన్న కాడికి కొన్ని పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బట్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ దట్. 2 న్యూ టర్మినల్స్ మనం తెలుసుకున్నాం. ఇన్స్టెన్స్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, ల్యాప్టాప్. అప్ ఫ్రంట్ అంటే ముందుగానే మన పాకెట్ నుంచి పే చేయడం. ఓకేనా, ఇది అప్ ఫ్రంట్ కాదు. ఇది గూగుల్ క్లౌడ్ మనం మంత్ ఎండ్ లో పే చేసుకోవచ్చు. గూగుల్ క్లౌడ్ యొక్క గ్రోత్ ఎలా ఉందో ఒకసారి చూడండి. 2010లో మార్కెట్లో థర్డ్ లీడర్ అండి. మార్కెట్లో థర్డ్ లీడర్ అనమాట గూగుల్ క్లౌడ్. 2010లో అరౌండ్ 3. ఇప్పుడు క్యూబర్నెటీస్ ఉంది కదా, క్యూబర్నెటీస్ గైస్, క్యూబర్నెటీస్ చాలా ఫేమస్ అన్నమాట. క్యూబర్నెటీస్ అనేది చాలా ఫేమస్ టూల్. మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే కంపల్సరీగా అది తెలిసి ఉండకూడదు, ఎక్స్పర్టీస్ అయి ఉండాలి. ఇక్కడ చూసారా క్యూబర్నెటీస్ నుంచి ఇది అంటే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రతి ప్రోడక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో మేజర్ అప్లికేషన్స్ లో క్యూబర్నెటీస్
కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్ వాస్ ఓరిజిన్ కానీ అంటే గూగుల్ క్లౌడ్ వాళ్ళే డెవలప్ చేస్తారు. గూగుల్ క్లౌడ్ వాళ్ళే క్యూబర్నెటిస్, కానీ క్యూబర్నెటిస్ అనే పదం వినే ఉంటారు డెవాప్స్ నేర్చుకునే ముందు. వినకపోయినా దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, అదొక టూల్ కింద కన్స్ట్రక్ట్ చేయండి అంతే. ఈ క్యూబర్నెటిస్ ఏదైతుందో ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ స్టార్టెడ్ బై గూగుల్ క్లౌడ్. అక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ లో కానీ జీసీపీలో కానీ అజూర్లో కానీ క్లస్టర్ కావాలంటే మీకు గంట టైం పడుతుంది. ఇక్కడ గూగుల్ క్లౌడ్ ఉంది కదా, 3 నిమిషాలు 4 నిమిషాలు సర్వర్ రెడీ అయిపోతుంది. క్లస్టర్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. కానీ దట్ ఐ టెల్ యూ, కానీ అవన్నీ తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, అది గూగుల్ నుంచి వచ్చింది అన్న పాయింట్ ఒకటి కన్సిడర్ చేసుకోండి, కొత్త ఏమొద్దు. యా, ఇక్కడ చూస్తే మనకి పే యాజ్ యు గో మోడల్ అనేది మనకి డెవలప్ చేస్తున్నారు. సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు డెవలప్ చేసుకోండి, నేను సర్వర్లు ఇస్తాను, అదొకటే మ్యాటర్. ఓకే, అండ్ మంత్లీ బిల్స్ పే చేసుకోండి. నో అప్ ఫ్రంట్ కాస్ట్. అండర్ సర్వీసెస్ కావాలన్నా మనకి 3 మంత్స్ వరకు మనకి బఫర్ టైం ఇస్తున్నారు. విత్ ఇన్ ద 3 మంత్స్ మీరు పే చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ యా, దట్స్ ఇట్ గైస్, దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్. అండ్ మేజర్ ఈ గ్రోత్ కనుక కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2010 అప్రాక్సిమేట్లీ 3 రీజన్స్ మాత్రమే ఉండేవి. 5 సర్వీసెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2000, సారీ ఇక్కడ ఇదే ఇందాక ఇదే అంటారా? సరేనండి, 2010 కదా, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు పైన 2008 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిందనమాట ఇది గూగుల్ క్లౌడ్ కన్నా. 2008 టు 2010 డేటా కన్నా ఇది 2010. ఇది టూ, జస్ట్ కరెక్షన్, లెట్ మీ కరెక్ట్ దిస్. నేను చెప్పినప్పుడు అలా చెప్పి రాసేటప్పుడు ఎలా ఉంటాను. గూగుల్ క్లౌడ్ 2008 ఇలా తీసుకోండి. ఇది 2010 ఇలా సరిపోతుంది కదా. 2008 ఆ ప్రాంతంలో 3 రీజియన్స్ 5 సర్వీసెస్ స్టార్ట్ అయింది. జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్, దట్స్ ఇట్. యా, 2010కి వచ్చేసరికి 20 రీజన్స్ ఎక్స్పాండెడ్ లైక్ ఎనీథింగ్, కానీ ఎక్స్పాండెడ్ లైక్ ఎనీథింగ్. 90+ సర్వీసెస్. ఇక్కడ చూస్తే మన బిజినెస్ ఎప్పుడు కూడా డబల్ త్రిపుల్ అవ్వకుండా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఒక రీజన్ పెరిగిందంటే కొన్ని వేలల్లో జాబ్స్ అయ్యి. అండ్ మెనీ కంపెనీస్ ఆర్ అడాప్టింగ్ క్లౌడ్, కానీ మెనీ కంపెనీస్ ఆర్ అడాప్టింగ్ జీసీపీ, పర్టికులర్గా జీసీపీ. బికాస్ జీసీపీ ప్రైసింగ్ అనేది వెరీ లెస్. జీసీపీ ప్రైసింగ్ అనేది అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అజూర్లో అంటే దాని కస్టమర్స్ దానికి ఉంటారండి. ఇప్పుడు దీని కస్టమర్స్ దీనికి ఉంటారు, కానీ ఒకదాన్ని కూడా కంపేర్ చేయలేం. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక కార్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇఫ్ యూఆర్ టాటా లవర్, అది ₹1,00,000 ఎక్కువైనా 2 లక్షలు ఎక్కువైనా మీరు అదే కంటారు. మీరు మైలేజ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో యూ విల్ బై. జస్ట్ మనకి అది 8,000 8 lakh ఉన్నా 9 lakh ఉన్నా మీరు గో ఫర్ ఎనీ సమ్ ఆల్టర్నేటివ్ బ్రాండ్. ఇలా మనం ఏదైతే ఉందో ఇట్స్ కస్టమర్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ఏ క్లౌడ్ వాడాలి, వాళ్ళకి ఎలా టైఅప్స్ ఉన్నాయి కానీ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు చెప్తారు. ఫర్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు యూస్ గూగుల్ క్లౌడ్, ఫర్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. కానీ సో వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అండ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, మనకు నచ్చిన క్లౌడ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. వాళ్ళు ఆల్రెడీ సెటప్ అయి ఉంటుంది, లేదా క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది మాత్రం మనం యూస్ చేసుకోవాలి. ఇలా క్లౌడ్ సర్వీసెస్ అని ఇప్పటికి ఎలా ఉందంటే, సో జస్ట్ ఇప్పుడు మనకి ఈ కోర్స్ అంటే జస్ట్ జనవరికి అయ్యేసరికి ఎన్ని రీజన్స్ ఎన్ని సర్వీసెస్ ఉంటాయో మనం ఒకసారి అంతా వెరిఫై చేసుకోవచ్చు. టేక్ ఓన్లీ అఫీషియల్ డేటా, అఫీషియల్ వెబ్సైట్ కావాలంటే డేటా ఇది. నెక్స్ట్ సెషన్స్ లో మనం అసలు బేసిక్స్, కొంతమందికి అబ్జల్యూట్ బిగినర్ ఉన్నారు కాబట్టి సర్వర్స్ గురించి అది తెలియాలి, లైనక్స్ తెలియాలి, ఓకే, గిట్ బేసిక్స్ తెలియాలి. బేసిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, అంటే ఇంట్రొడక్షన్ క్లాసెస్ వాటితో స్టార్ట్ చేసుకుందాం. టిల్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఏంటి అన్న కడకి మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండ్ ఇన్ నోట్స్, కానీ మీరు నోట్స్ రాయండి. ఐ 100% రికమెండ్ మంచి వైట్ నోట్స్ కన్నా జస్ట్ 2 to 3 నోట్సెస్ కొనుక్కోండి. ఆ, మీ ఓన్ స్టైల్లో మీకు ఎలా అర్థమైందో అలాగే రాయండి. ఓకేనా? బికాస్ మీరు ఒక బ్లాక్ వెళ్ళారనుకో ఒకలా వస్తుంది, చాట్ జీపీటీకి వెళ్తే ఒకలా వస్తుంది, ఇంకో ఏజెంట్కి వెళ్తే ఒకలా వస్తుంది. బట్ వాట్ ఐ హ్యావ్ సెడ్, ఇప్పుడు మనం ఏంటి కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. అసలు ఇంతకుముందు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళం, ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తాం, ఇది. సో ఇదే మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అక్కడ ఉన్న కొద్ది పెద్ద పెద్ద టెక్నాలజీస్ దట్ ఈస్ నాట్ వెన్ యూ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, రైట్? హౌ యూ ఇంప్లిమెంటెడ్ ఇట్, హౌ యూ యూస్డ్ ఇట్, సే దట్.
ఓకేనా? అంతే తప్ప ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవ్ అండ్ ఆపరేషన్స్, ఇట్ రిడ్యూసెస్, అటువంటి డెఫినేషన్స్ వద్దు. డెవాప్స్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ వీ ఆర్ ఏబుల్ టు కొలాబరేట్ విత్ మై డెవ్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ అండ్ ఇన్ఫ్రా టీమ్ టుగెదర్ వీఆర్ వర్కింగ్ ఇట్. సో వీ హ్యావ్ మేడ్ ఆటోమేషన్స్. మీరు ఆటోమేషన్స్ ఏం చేశారో చెప్పండి. వై బికాస్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను ఇప్పుడు డెవాప్స్, ఒక డెఫినేషన్ ఉంటుంది. రెండో వెబ్సైట్కి వెళ్ళండి, ఇంకో డెఫినేషన్ ఉంటుంది. ఇంకో థర్డ్ వెళ్తే ఇంకో వెబ్సైట్ ఇంకోటి అనమాట. అలా ఉంటుంది. అలా వద్దు. మీకు ఏం అర్థమైంది, మీకు ఎలా నేర్చుకున్నారు, అది మాత్రం చెప్పండి సరిపోదు. ఇక్కడ చూద్దాం చూడండి. వాట్ ఇస్ డెవాప్స్? డెవాప్స్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. మెథడ్స్ అని చెప్పాను కదా, ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు. అండ్ కల్చర్ మూవ్మెంట్ దట్ కంబైన్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టు షార్టన్ ద సాఫ్ట్వేర్ డెలివరీ లైఫ్ సైకిల్. మీరు ఇమీడియట్ గా డెవలప్ చేస్తారు, ఇమీడియట్ గా టెస్ట్ చేస్తారు, ఇమీడియట్ గా మానిటర్ చేసుకుంటారు. ఇది షార్ట్ అండ్ అంటే అలా అనమాట. అండ్ డెలివర్ హై క్వాలిటీ స్టేబుల్ సాఫ్ట్వేర్ అండ్ మోర్ రియలబుల్ అండ్ క్విక్లీ. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద కొలాబరేషన్, ఆటోమేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సంథింగ్ సంథింగ్ అలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మళ్ళీ ఈ డెఫినేషన్ అడిగినప్పుడు మనం ఇలా చెప్తే బాగుంటుందా? DevOps is a software development methodology and cultural movement that combines ఇది సంథింగ్ ఇలా చెప్పిన తర్వాత డెలివరీ లైఫ్ సైకిల్ అండ్ డెలివర్ హై క్వాలిటీ స్టేబుల్ సాఫ్ట్వేర్ మోర్ రియలబుల్ అండ్ క్విక్లీ. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై కొలాబరేషన్, ఆటోమేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇది స్కూల్లో చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఐ రికమెండ్. ఓకే, అలా కాకుండా వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్ అంటే ఇప్పుడు బిగినింగ్ లో ఉంటారు, బట్ కోర్స్ అయ్యేసరికి డెవాప్స్ డెఫినేషన్ ప్రతి ఒక్కరికి కూడా మీ ఓన్ స్టైల్లో అర్థమవుతుంది. అంటే మీ ఓన్ స్టైల్లో చెప్పండి, మీకు ఏం అర్థమైంది అలా చేద్దాం అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకో చోటుకి వెళ్ళాం అనుకోండి, ఇది చూడండి. ఇది సింపుల్గా వెళ్ళిపోతుంది. డెవాప్స్ ఈజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ దట్ యూనిట్స్ డెవలప్మెంట్ ఇన్ ఆపరేషన్ టీమ్స్ టు డెలివర్ సాఫ్ట్వేర్. ఇన్ దట్ ఫస్ట్ డెఫినేషన్ తో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటర్ గానే అనిపించింది. ఓకేనా? అంటే కొద్దిగా కాంప్లెక్స్ కీవర్డ్స్ అవి కాకుండా రియలబుల్, ఇది ఓకేనా, ఇలాంటివి కాకుండా కొద్దిగా నీట్గా ఉంటే బెస్ట్ అనమాట. అలాగే వాట్ ఈస్ గూగుల్ క్లౌడ్? Google Cloud is a suite of cloud computing services that run on the same global infrastructure used to products like Google Search, email. It provides a wide range of services, including virtual machines, data storage, something. మనం మాట్లాడుకున్నాం కదా, అవే అనమాట. Google Cloud is a cloud provider and they offer wide variety of services to host our applications. అది నా డెఫినేషన్ అండి. they, they will provide wide variety of services. Just we need to launch it and we need to implement it or we need to deploy the code. సో మీకు ఏదైతే ఉందో అది. సో టెక్నికల్గా మీరు మాట్లాడుతున్నారా లేదని చెప్పేసి అర్థమైపోతుంది. ఓకేనా? అంటే ల్యాబ్స్ పెర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు, డెఫినేషన్స్ చదివిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఆ, లేదంటే సెషన్ బాగా విన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు. బట్ ల్యాబ్స్ రెండు మూడు సార్లు చేసిన వాళ్ళు మీకు డెఫినేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, డెఫినేషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ టెల్ హౌ టు లాంచ్ ఏ విఎం, హౌ టు లాంచ్ ఏ విఎం ఇన్స్టెన్స్ ఇన్ గూగుల్ క్లౌడ్? Can any one of you tell how to launch a instance in VM? So what we'll say, just log into your cloud.console.com, go to the search option, search for the compute engine, give the specific requirements and launch it. Create it, click on create instance and give the proper name, launch it. 4 steps. ఓకే, ఇలా కాస్త మనం ప్యూర్ హ్యాండ్స్ ఆన్తో వెళ్దాం అనుకుని హ్యాండ్స్ ఆన్తో వెళ్దాం, సింపుల్గా అయిపోతుంది. ల్యాబ్స్ ఎగ్జిక్యూట్ చేయండి, అవుట్పుట్ చూడండి. ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఎర్రర్, ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రాపర్ అవుట్పుట్ ఇన్ క్లాస్, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ దట్ అవుట్పుట్, జస్ట్ ట్రబుల్ షూట్. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ డైరెక్ట్లీ టు మీ ఆర్ అప్రోచింగ్ యువర్ ఫెలో మెంబర్స్ ఇన్ ద గ్రూప్, జస్ట్ దే ఆర్ గెటింగ్ ఇట్, ఐఎమ్ నాట్ గెటింగ్. వాట్ ఈస్ ద రీజన్? వాట్ మిస్టేక్స్ ఐ హావ్ మేడ్? పాయింట్ కదా. మీరు విఎల్సీ ప్లేయర్ ఇన్స్టాల్ చేసుకుని మీ ల్యాప్టాప్ మీ మూవీ చూస్తున్నారు, నేను ఇన్స్టాల్ చేసుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వచ్చింది ఎర్రర్? యూ షుడ్ ఫైండ్ అవుట్ వై. అప్లికేషన్ ఎందుకు బాగా వర్కౌట్ అయింది, ఇప్పుడు అప్లికేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. వై? వీ నీడ్ టు ట్రబుల్ షూట్ దట్ వై. వాట్ మేడ్ ద అప్లికేషన్స్ టు బి డౌన్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్? లోడ్ ఎక్కువ పడిందా? సర్వర్లో కెపాసిటీ సరిపోలేదా? లేదంటే ఏమైనా ఎవరైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారా, స్టాప్ చేశారా? యూ షుడ్ ఫైండ్. ఎర్రర్ లాగ్స్ అవి ఉంటాయి. ఎర్రర్ లాగ్స్ అంటే ఎర్రర్ లాగ్స్ అవి పెట్టి మనం చేయొచ్చు. That's it, guys. If you have any questions, just let me know. If you don't have any, just I'm done for the day. We'll see you tomorrow at same time, guys. Yeah, sure. Sure. I'll share it. Okay? Just can you ping to this number? He will share it out. Just you can contact it. He will share the course content, tools which we are going to discuss. For calls, I will be available after 6 p.m. అండి, ఆఫీస్ అవర్స్ తర్వాత.
take a snap of it and you can connect it. Sunil, let me know. That's it about engineers, cloud engineers. I'm done for the day. We'll see you tomorrow at same time. Thank you all. Thank you. Thanks a lot. Thank you. Hi, Rakesh. Yeah, yeah, yeah. Can I Please. ask the questions, one or two? Yeah, please. Okay. Actually, my background is a little bit to the middleware administration. Okay, then. Okay. So, my experience is more than 10 years. I can say that it's crossing almost 15 years. Okay. Mm-hmm. With the multiple companies and the multiple middleware technologies, WebLogic, WebSphere, Apache, Tomcat, and etc. All those things as I'm working for as a kind of SME role, almost Oh, not in architect level, but kind of SME role, oh, migrations and everything. okay. But I know the basics about the cloud and everything and the Docker and Kubernetes everything. But the thing Perfect. is that I try to look on searching for this training Okay. where that because especially as the learning is the basics Docker Kubernetes learning, but which I'm Mm-hmm. looking the exactly how to run the pipelines and etc. how this course will be helpful and how much the experience I can mention in case if I want to switch out this role to the GCP and GCP DevOps, how it will be like useful. Correct. Absolutely. So yeah. ఓ తెలుగే కదా నేను ఇంకా ఇంగ్లీష్ సారీ Yeah, సారీ yeah, తెలుగే yeah, సారీ yeah, yeah, తెలుగు. fine, no problem. యా దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మీకు అంటే జస్ట్ ఇక్కడ మనం ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ యూ ఆర్ క్యారింగ్ అది ఇప్పుడు ఇంపార్టెంట్. రెండోది ఎంత ఎక్స్పీరియన్స్తో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి అరౌండ్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఐటీలో కనుకుంటే, సో ఐ రికమెండ్ అట్లీస్ట్ మీరు 5 to అట్లీస్ట్ లాస్ట్ 5 to 7 years అయినా మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఉన్నారని చెప్పేసి అంటే డెవాప్స్ రిలేటెడ్ క్లౌడ్ యాక్టివిటీస్ మీరు డీల్ చేస్తున్నట్టుగా మీ రెజ్యూమే మనం చేయాలి. వై? బికాస్ మీరు ఆల్రెడీ 15 yearsకి ఒక బెస్ట్ ప్యాకేజ్ చూసి ఉండొచ్చు. ఓకేనా? సో వెన్ యూర్ ప్యాకేజ్ కానీ 23 అండి, ప్యాకేజ్ తక్కువగానే ఉంది. డన్ డన్ ఫైట్ దెన్ చేసేది ఏం లేదు ఎందుకంటే ఎవరు కొలీగ్స్ లేరు కాబట్టి నాకేం ఇబ్బంది ఏం లేదు. అగ్రి అండి. కొలీగ్స్ ఉంటే ప్రాబ్లం కానీ కొలీగ్స్ లేరు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. యా అంటే నేను ఎలా అనుకున్నాను 15+ అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ప్యాకేజ్ అరౌండ్ 30 ఉందనుకోండి. లేదు సో లేదు మన 23 ప్యాక్ ఉంది. యా 23 ఉంది జనరల్ ఇంక్లూడింగ్ సినారియో. వేరియబుల్ పే. యా జనరల్ సినారియో మన 15+ ఉండి అరౌండ్ 30 ఉందనుకోండి. సో ఇప్పుడు మనం స్విచ్ అయినప్పుడు అరౌండ్ మనకు 40 అలా అంటే ఆ అవును. ప్రొఫైల్ కరెక్ట్ ఇస్తుంటారు. సో దే విల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ అస్. దే విల్ ఆస్క్ అస్ టు హ్యాండిల్ ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్. సో దాన్ని బట్టి అనమాట. బట్ ఓకే, ఇక్కడ మన ప్యాకేజ్ కన్స్టెంట్ లేదు కాబట్టి వీ కెన్ గో ఇట్. సో ఐ రికమెండ్ యూ టు గో విత్ అట్లీస్ట్ 5 years ఆఫ్ జీసీపీ అండ్ డెవాప్స్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళమంటున్నాను. అండ్ ఈ ఎక్స్పీరియన్స్లో మీకు ఎలా ఉండాలి అంటే యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు హ్యాండిల్ end to end because we have good amount of experience. You should know how to create CI/CD pipelines from multiple stages ఉంటే approximately 10 stages. How your code is being pushed to the GitHub repository, how it is being pulled, how it is being built, and how it is deployed, how you used to create a Docker file, how you used to create in the Kubernetes cluster, how you used to monitor. అదొక పైప్లైన్ ఉంటుంది. ఆ పైప్లైన్స్ ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ గా మీకు రావాలి. సపోజ్ ఇఫ్ దే ఆస్క్ ఎనీ ఇంటిగ్రేషన్స్, ఒక పైప్లైన్ నుంచి ఇంకో పైప్లైన్ ఆర్ ఒక టూల్ నుంచి ఒక టూల్కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో మనం చెప్పేటట్టుగా ఉండాలి. రెండోది క్లౌడ్ రిలేటెడ్గా యూ షుడ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. మీన్స్ యూ షుడ్ నో ఆల్ ద సర్వీసెస్. మీ అప్లికేషన్ రిలేటెడ్గా ఏవేవైతే ఇంప్లిమెంట్ చేశారో ప్రతిదీ కూడా మనకి తెలియాలి. క్లౌడ్ నాలెడ్జ్ మంచిగా ఉండాలి. Cloud knowledge. And once you deploy your application into that live production server, you should monitoring skills ఉండాలి. మానిటరింగ్ స్కిల్స్ అండ్ ఈ క్లౌడ్ ఏదైతే ఉందో దీన్ని ఆటోమేట్ చేయడానికి టెరాఫార్మ్ కంపల్సరీ ఉండాలి. ఈ స్కిల్ సెట్ మీకు కంపల్సరీ ఉండాలండి జాబ్ స్విచ్ కొట్టడానికి. ఓకే యా దట్ వీ విల్ డిస్కస్ దిస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ నుంచి నేను డిస్కస్ చేస్తాను. మనం ఇవి హ్యాండిల్ చేయొచ్చు, నాట్ ప్రాబ్లం. ఓకే షూర్ అండి. జగేస్తాను. That's it, DevOps engineers. I'm done for the day. We'll see you tomorrow at same times. Thank you for joining. Thank you all. Yeah, thanks.